అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. Open your Bibles with me to Ephesians chapter 3, please. ఎఫీసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయానికి మన బైబిల్స్ తెరుచుకుందాం. ఎఫీసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. చూడండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగువాడన్నిటికంటేను ఊహించువాడన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. ఓకే, ఎఫీషియన్స్ చాప్టర్ 3 verse 20. ఎఫీసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. నేను ఇంగ్లీష్లో కూడా ఒకసారి చదువుతాను, చూడండి. Now unto him who is able to do exceedingly abundantly above all that you can ask or think, according to the power that works in us. హల్లెలూయా. గమనించండి, ఈ వచనము చాలా మందికి తెలిసినటువంటి వచనము. అనేక సార్లు ప్రార్థన చేసేటప్పుడు కూడా మనము గుర్తు తెచ్చుకుంటాం ఏంటంటే, మనము దేని కొరకైతే ఊహిస్తున్నామో, ఎటువంటి విషయాల కొరకైతే మనము దేవుణ్ణి అడుగుతామో లేకపోతే ప్రార్థన చేస్తామో, ఊహించని దానికన్నా కూడా గొప్పగా చేసేటటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కానీ గమనించండి, ఇంగ్లీష్ వర్షన్లో ప్రత్యేకంగా చదివినట్లయితే ఇక్కడ దేవుడు అటువంటి కార్యములు చేయగలిగిన దేవుడు అని తెలుసుకున్న తర్వాత కూడా మనము చేయాల్సినటువంటి కార్యము కూడా ఇందులో ఉంది. ఇక్కడ ఇంగ్లీష్లో చదివితే ఏమని ఉంటుందంటే, he is able to do exceedingly abundantly above all that we can ask or థింక్. అంటే మనము అడిగిన దానికంటేనూ, మనము తెలుగులో ఊహించిన దానికంటేనూ ఉంది. ఇంగ్లీష్లో థింక్ అంటే ఆలోచన అనమాట. మన ఆలోచించిన దానికంటేనూ లేకపోతే మనము ఊహించిన దానికంటేనూ, మనము అడిగిన దానికంటేనూ ఆయన అధికముగా చేయగలడు అనమాట. కానీ ఆయన చేయగలిగేది మన ఊహలు బట్టి లేకపోతే మన ఆలోచనలు బట్టి అది జరుగుతుంది. అంత మాత్రమే కాదు, అకార్డింగ్ టు ద పవర్ దట్ ఈస్ వర్కింగ్ ఇన్ us. మనలో పని చేసేటటువంటి శక్తి వలన ఈ కార్యములు జరుగుతాయంట. దేవునికి ఎంతో ప్రేమ కలిగిన దేవుడు అని మనకు తెలుసు. దేవుడు కృప కలిగిన దేవుడు అనేది మనకు తెలుసు. మన పట్ల మంచి ప్రణాళిక కలిగిన దేవుడు అనేది తెలుసు. కానీ ఇదంతా కూడా, అంత కృప దేవుడికి ఉన్న, అంత ప్రేమ ఉన్న, అంత శక్తి ఉన్న, అంత మహిమ ఉన్న, ఆ మహిమ, ఆ శక్తి, ఆ ప్రేమ, ఆ కృప అన్నీ కూడా మన జీవితంలో నెరవేర్చబడాలని కోరుకుంటున్నా కూడా అది మన జీవితంలో ఆయన శక్తి సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి. ఆయన శక్తికి, ఆయన వాక్యానికి, ఆయన జీవముకి మనము ఇవ్వాల్సినటువంటి చోటు లేకపోతే ఇవ్వాల్సినటువంటి స్థలము మనం ఇవ్వకపోతే ఆయన ఎంత కోరుకున్నా కూడా మన జీవితంలో అది జరగకపోవచ్చు. అర్థమైన వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా అనండి. సో చూడండి, ఇక్కడ ద పవర్ దట్ ఈస్ వర్కింగ్ ఇన్ అస్. సో మనలో ఒక శక్తి పనిచేస్తుందంట. ఎన్నో శక్తులు ఉంటాయి మనలో పని చేసేటటువంటి. ఓకే, ఎస్పెషల్లీ ఇఫ్ యు సీ ఇన్ ద న్యూ క్రియేషన్, నూతన నిబంధనలో చూస్తే, నూతన సృష్టిగా మనము మార్చబడిన తర్వాత అనేక క్రియలు మన లోపల మొదలవుతాయి. అటువంటి ఒక శక్తి గురించి లేకపోతే ఒక ప్రభావము గురించి ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఇక్కడ మనము అడిగిన దానికంటేనో లేకపోతే ఊహించిన దానికంటేనో అని ఉంది. అడిగిన దానికి కూడా మన ఆలోచనలు బట్టి మనం అడుగుతాము. మన ప్రార్థనలు కూడా మనము దేని బట్టి చేస్తాము? మన ఆలోచనలు బట్టి మనము ప్రార్థన చేస్తాం. ఇప్పుడు దేవుణ్ణి ఒక ఉద్యోగం కొరకు అడుగుతున్నారు అనుకోండి, లేకపోతే ఒక వ్యాపారం కొరకు అడుగుతున్నారు, లేకపోతే వీసా కొరకు అడుగుతున్నారు, వివాహం గురించి లేకపోతే పిల్లల గురించి, దేని గురించి అయినా మనము దేవుణ్ణి ఒకటి అడుగుతున్నామంటే మన ఆలోచనలు బట్టి మనము అడుగుతున్నాం అన్నమాట. సో ఇంకొక విధంగా చెప్పాలంటే, మన ఆలోచనలు, మనలో మనకు ఉన్నటువంటి ఆలోచనలు బట్టి దేవుని యొక్క ప్రభావము మన జీవితంలో మనం అనుభవిస్తాము. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా అనండి. ఓకే, ఇప్పుడు రోమా పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదువుదాం. చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. మీ మనస్సు మారి రూపాంతరము పొందుడి అంటాడు. కానీ దాని ముందర ఏమంటున్నాడు? ఈ లోక మర్యాదలు అనుసరింపక అంటున్నాడు. సో డు నాట్ బి కన్ఫర్మ్డ్ టు దిస్ వరల్డ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. సో
టు దిస్ వరల్డ్, ఈ లోక మర్యాదలు అన్నప్పుడు కూడా లోకము గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రత్యేకముగా గ్రీక్లో చూసినట్లయితే ఇక్కడ ఒక ప్రాంతము గురించి లేకపోతే ఫిజికల్ లొకేషన్ గురించి మాత్రమే మాట్లాడట్లేదు. ఫిజికల్ లొకేషన్ గురించి కానీ ఇంకా ప్రత్యేకముగా ఆ కాలము గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, మన సొసైటీలో కూడా చూసినట్లయితే కాలము మారుతున్నప్పుడు ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి థింకింగ్ మారుతుంటుంది, అవునా కాదా? ఓకే, ఒక జనరేషన్లో ఒకలాగా ఆలోచిస్తుంటారు, మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టి వాళ్ళు పెరిగేటప్పటికి వాళ్ళ ఆలోచనలు మారుతాయి, మళ్ళీ వాళ్ళ పిల్లలు పుట్టి పెరిగేటప్పటికి మళ్ళీ మారుతూ ఉంటాయి. అంటే ఏంటి, ప్రతి కాలంకి లోకంలో ఆలోచనలు మారుతూ ఉంటాయి అన్నమాట. సో ఎటువంటి కాలంలో పుట్టినా, నువ్వు 100 సంవత్సరాలు ముందర పుట్టొచ్చు, 500 సంవత్సరాలు ముందర పుట్టొచ్చు, ఏ కాలములో పుట్టినా కూడా ఆ కాలములాగా మాత్రం ఆలోచించొద్దు అంటున్నాడు. Do not be conformed to that time frame. Do not be conformed to that system of living in that world. ఆ కాలములో ఎలాగైతే జీవిస్తారో మానవులు, అలాగ నువ్వు జీవించొద్దు అంటున్నాడు అనమాట. సో ఆ లోక మర్యాదలు అనుసరింపొద్దు. అనుసరింపక ఏమనుంది చదవండి. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు. ఓకే, ఇలాగ అనొచ్చు. సో ఈ లోక మర్యాదలు అనుసరింపకుండా దేవుని చిత్తము ఏంటో తెలుసుకోవాలి. అర్థమవుతుందా? లోక మర్యాదలు అనుసరింపకుండా దాని బదులుగా ఏం చేయమంటున్నాడు, ఈ లోకంలో జీవిస్తున్నావు కానీ లోక మర్యాదలు అనుసరింపొద్దు. లోక మర్యాదలు అనుసరింపే బదులుగా నిన్ను ఇంకొకటి చేయమంటున్నాడు. నువ్వు క్రైస్తవుడివి కాబట్టి, నువ్వు క్రైస్తవురాలువి కాబట్టి లోక మర్యాదలు అనుసరించొద్దు. లోక మర్యాదలు అనుసరింపకుండా దేవుని చిత్తము ఏంటో తెలుసుకోండి అంటున్నాడు. అంటే దేవుని వాక్యం ఏంటో తెలుసుకోండి అంటున్నాడు. అంటే దేవుని యొక్క ప్రామిసెస్ అంటే వాగ్దానాలు ఏంటో తెలుసుకోమంటున్నాడు. హల్లెలూయా. దేవుని వాగ్దానాలు దేవుని యొక్క చిత్తము. ఓకే, ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఆర్ ద విల్ ఆఫ్ గాడ్. The word of God is the will of God. The word of God is the promise of God. Word of God అంటే దేవుని వాక్యము. The will of God అంటే దేవుని చిత్తము. The promise of God అంటే దేవుని వాగ్దానం. ఇవన్నీ కూడా ఒక్క విషయమే అనేది మనం గుర్తించాలి. హల్లెలూయా. సో లోక మర్యాదలు అనుసరింపకుండా దేవుని వాగ్దానము తెలుసుకో, దేవుని చిత్తము తెలుసుకో, దేవుని వాక్యము తెలుసుకొని పరీక్షించండి అంటున్నాడు. దాని తర్వాత మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రూపాంతరము పొందుడి. సో నీకు రూపాంతరము, ఆ చేంజ్, ఆ మార్పు ఎప్పుడు వస్తుందంట, ఈ లోక మర్యాదలు అనుసరింపకుండా దేవుని చిత్తము ఎప్పుడైతే తెలుసుకుంటావో, దేవుని వాక్యం ఎప్పుడైతే తెలుసుకుంటావో, దేవుని వాగ్దానం ఎప్పుడైతే తెలుసుకుంటావో, దాని మీద నువ్వు ధ్యాస పెట్టినప్పుడు, ఈ లోక మర్యాదలు అనుసరింపకుండా, అప్పుడు నీ జీవితంలో రూపాంతరము పొందుకుంటావంట. నమ్మిన వాళ్ళు హల్లెలూయా అనండి. సో చూడండి, when you receive the word of God or when your mind goes through a renewal process, you begin to think like God. నీ యొక్క మనసు నూతనమవుతూ ఉన్నప్పుడు దేవుని వలె ఆలోచించడం మొదలు పెడతాం మనం. నూతనము ఎలాగవుతుంది? ఎప్పుడైతే దేవుని చిత్తము తెలుసుకొని నువ్వు పరీక్షించడం మొదలు పెడతావో, దేవుని యొక్క చిత్తము ప్రకారము నువ్వు ఆలోచించడం మొదలు పెడతావో, ఇప్పుడు దేవుని లాగా నువ్వు ఆలోచిస్తావంట. అంత మాత్రమే కాదు. సో ఇక్కడ ఇంగ్లీష్లో చూడండి, be transformed by the renewing of your mind, that you will prove what is the good, acceptable and perfect will of God. దేవుని యొక్క ఉత్తమమైన అనుకూలమైన సంపూర్ణమైన చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు. ఇంగ్లీష్లో సో దట్ యు విల్ ప్రూవ్ ద విల్ ఆఫ్ గాడ్ అని ఉంది. నువ్వు రుజువు పరుస్తావంట. దేవుని యొక్క వాక్యము నీ జీవితంలో రుజువు పరచబడాలి అంటే నీ మనసు మారాలంట. అందరూ నా మనసు మారాలి అనండి. నీ మనసు మారడం అంటే ఏంటి? నీ ఆలోచన మారాలి. ఈ లోకములాగా ఆలోచించకూడదు, ఈ లోకములో నువ్వు జీవిస్తున్న కాలములాగా ఆలోచించకూడదు, కానీ దేవుని వాక్యము ప్రకారము ఆలోచించడం మొదలు పెట్టాలన్నమాట. చూడండి, జాషువా చాప్టర్ 21 and verse 45 చదువుతాం. యెహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కులయందు వారికి విశ్రాంతి కలుగజేసెను. హల్లెలూయా. చూడండి, ఇంగ్లీష్లో ఉంటుంది, నాట్ ఏ వర్డ్ ఫెయిల్డ్ ఆఫ్ ఎనీ గుడ్ థింగ్ విచ్ ద లార్డ్ హ్యాడ్ స్పోకెన్ టు ద హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్, ఆల్ కేమ్ టు పాస్. అందరూ ఆల్ కేమ్ టు పాస్ అనండి. ఆల్ కేమ్ టు పాస్ అంటే ప్రతిదీ కూడా నెరవేర్చబడ్డదంట. దేవుడు ఏ వాగ్దానం అయితే వాళ్ళకి ఇచ్చాడో, దేవుడు ఏ కార్యం అయితే చేస్తాను అన్నాడో, ప్రతిదీ కూడా వాళ్ళ జీవితంలో స్థిరపరచబడ్డదంట. హల్లెలూయా.
హల్లెలూయా. సో గుర్తుపెట్టుకో, దేవుడు ఒక వాగ్దానం మనకి ఇచ్చాడంటే మనకు సంఘముగా కూడా ద ఇయర్ ఆఫ్ అడ్వాన్సింగ్ అండ్ పొజెసింగ్ అనేది దేవుడు ఇచ్చాడు అంటే వాగ్దానము. దేవుడు నమ్మదగిన దేవుడు తప్పకుండా అది మన జీవితంలో స్థిరపరుస్తాడు. మన జీవితం నీకు ఎలాగ ఉన్నా కూడా నీ పరిస్థితి ఇప్పుడు ఎంత పాస్టర్ గారు మంచిగా ఉంది, కానీ ఆ వాగ్దానం నా జీవితంలో ఎలాగ జరుగుతుందో ఎలా నెరవేర్చబడుతుందో నాకైతే అర్థం అవ్వట్లేదు. నీకు అర్థం అవ్వకపోయినా గుర్తుపెట్టుకో, దేవుడు మాత్రము నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. సో ఇప్పుడు నీకు అర్థం అవ్వకపోవచ్చు అది ఎలా జరుగుతుంది అనేది, కానీ ఈ రోజు నుంచి నువ్వు ఒక తీర్మానం తీసుకున్నావు అనుకో, పాస్టర్ గారు వాక్యంలో ఉన్నట్టు నేను ఈ లోక మర్యాదలు అనుసరింపను, నా పరిస్థితుల ప్రకారం ఆలోచించకుండా వాగ్దానము బట్టి నేను ఆలోచిస్తాను, వాగ్దానాన్ని మాత్రమే నేను చూస్తాను, వాగ్దానాన్ని మాత్రమే నేను ధ్యానిస్తాను, వాగ్దానాన్ని మాత్రమే నేను పలుకుతాను అనే తీర్మానం నువ్వు తీసుకోగలిగితే ఖచ్చితముగా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. దేవునికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఈ మనసు మారడము అనేది ఎందుకు ఇంత ముఖ్యము? అనేక సార్లు నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టినప్పుడు చాలామంది ఒక న్యూ ఇయర్ రెజల్యూషన్ లేకపోతే కమిట్మెంట్ తీసుకుంటారు. పాస్టర్ గారు, ఈ ఇయర్ నేను ప్రతిరోజు నేను బైబిల్ చదువుతాను, ఈ ఇయర్ నేను ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తాను. ఎంతమంది ఆ రెజల్యూషన్స్ తీసుకున్నారు ఈ ఇయర్? ఏంటి ఒక్కరు కూడా సరిగ్గా చేతులు ఎత్తండి ఒకసారి. కొంతమంది అంటే మీరు కొంతమంది కమిట్మెంట్ అప్పుడే ఫెయిల్ అయ్యారని తెలుసు, కానీ ఎంతమంది సక్సెస్ఫుల్గా ఉన్నారో అనలేదు. ఎంతమంది ఆ కమిట్మెంట్ తీసుకున్నారో చెప్పండి. ఓకే. సో మీరు ఆ కమిట్మెంట్ ఎందుకు తీసుకుంటారు? కొంతమంది ఒక మంచి హ్యాబిట్ అనుకుంటారు. మంచి హ్యాబిటే కరెక్ట్, కానీ ఆ మంచి హ్యాబిట్ ఎందుకు ఇంపార్టెంట్ మనకి? ఎందుకంటే నువ్వు వాక్యము మీద ఎంత ధ్యానిస్తే అంత వాక్యము నీ హృదయంలో, నీ మనసులో స్థిరపరచబడుతుంది అన్నమాట. వాక్యము ప్రకారము నువ్వు ఆలోచించడం మొదలు పెడతావు. హల్లెలూయా. సో ఇక్కడ చూడండి, ఈ మనసు అనేది ఎందుకు ఈ ప్రాసెస్లోకి వెళ్ళాలి అంటే, మానవుడిని దేవుడు తయారు చేసినప్పుడు 3 భాగాలుగా తయారు చేశాడు అన్నమాట. మనం దేవుడు ఒక ఆత్మ అయి ఉన్నాడు, మనము దేవుని యొక్క పిల్లలము. సో దేవుడు ఒక ఆత్మ, మనము కూడా ఆత్మలో అయి ఉన్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి. సో యు ఆర్ ఎ స్పిరిట్, యు హ్యావ్ అ సోల్ అండ్ యు లివ్ ఇన్ ఏ ఫిజికల్ బాడీ. నువ్వు ఒక ఆత్మ అయి ఉన్నావు, నీకు మనసు కలిగి ఉన్నది, నువ్వు ఈ శరీరములో జీవిస్తున్నావు లేకపోతే నివసిస్తున్నావు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అందరూ ఇదానండి, నేను ఆత్మ అయి ఉన్నాను, నేను ఆత్మ అయి ఉన్నాను, నాకు మనసు ఉన్నది, నాకు మనస్సు ఉన్నది, ఈ శరీరంలో నేను జీవిస్తున్నాను. ఓకే, సో నీ గురించి ఆలోచించేటప్పుడు కూడా నువ్వు ఒక ఆత్మ అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ఒక ఆత్మ అయి ఉన్నావు, అందుకని దేవుడు నిన్ను రక్షించినప్పుడు అనేక మందికి తెలిసిన వచనము 2 కొరింథీయులు 5:17 నువ్వు నూతన సృష్టిగా మార్చబడినప్పుడు వాక్యములు ఏమనుంటాయి? పాతవన్నీ గతించెను, సమస్తము క్రొత్తవాయను. సమస్తము క్రొత్తవాయను అని ఉంటుంది. కానీ వాక్యములో నువ్వు నీ జీవితంలో చూసినట్లయితే అనేక విషయాలు ఇంకా కొత్తగా అవ్వలేదు అని చెప్పుకోగలవు. ఎక్కడ చెప్పుకోగలవు? నీ శరీరములో నువ్వు చూసినప్పుడు ఇంకా అనేక విషయాలు పాతవే ఉన్నాయి అని చూస్తావు, లేకపోతే నీ మనసులో చూసినప్పుడు. అందుకని కొంతమంది క్రైస్తవులు అంటారు, పాస్టర్ గారు నాకు అంటే వాక్యంలో ఉంటుంది మన భవిష్యత్తు గురించి మనము చింతించకూడదని, కానీ ఇంకా నేను ఎన్నోసార్లు చింతిస్తూ ఉంటాను. భయపడొద్దని ఉంటుంది, కానీ ఎన్నోసార్లు నేను భయపడుతుంటాను. లేకపోతే చెడు తలంపులు మనకు ఉండకూడదని వాక్యంలో ఉంటుంది, కానీ ఇంకా నాకు అనేక సార్లు చెడు తలంపులు వస్తుంటాయి. ఎందుకంటే అవన్నీ కూడా నీ మనస్సులో ఉండేటటువంటి విషయాలు. దేవుడు నీ మనస్సుని రక్షించలేదు, నీ ఆత్మను రక్షించాడు. నీ ఆత్మను రక్షించి మనసు వచ్చేసేటప్పటికి ఏమన్నాడు? నీ మనసు మారి నువ్వు రూపాంతరము పొందాలి అన్నాడు. నీ మనసు ఎలా మారుతుందంట? దీవారాత్రము ఆయన వాక్యాన్ని మనము ధ్యానించాలంట. నువ్వు ఎంత ఆయన వాక్యాన్ని ధ్యానిస్తే నీ మనసు కూడా ఆత్మలో ఆయన చేసిన కార్యముకి అనుకూలముగా లేకపోతే ఏకీభవించడము జరుగుతుంది. హల్లెలూయా. చూడండి, అందరికీ ఇక్కడ సెల్ ఫోన్స్ ఉన్నాయి కదా, సెల్ ఫోన్స్ ఛార్జింగ్ చేసుకోవాలనుకోండి, ఎప్పుడన్నా మీరు సెల్ ఫోన్ అడాప్టర్కి పెట్టి అన్నీ పెట్టేసి స్విచ్ ఆన్ చేయడం మర్చిపోయారా? రాత్రి ఒక్కొక్కసారి మీ పక్కన పెట్టేసుకొని సరే ఛార్జ్ అయిపోతుందని పక్కన పెడతారు, పడుకుంటారు, పొద్దున్న లేసేటప్పటికి 0%. ఎందుకు? కనెక్ట్ చేశారు, కానీ కనెక్ట్ చేసిన తర్వాత కూడా ఆ గోడలోంచి లేకపోతే ఆ పవర్ సాకెట్ నుంచి రావాల్సిన కరెంటు ఆ వైర్లోంచి, ఆ అడాప్టర్లోంచి మీ ఫోన్లోకి రాలేదనుకో,
ఆ గోడలో లేకపోతే ఆ వాల్ సాకెట్లో ఎంత పవర్ ఉన్నా కూడా నీ ఫోన్ మాత్రం ఛార్జింగ్ లేదు. ఎందుకు? నీ ఫోన్లోకి ఆ పవర్ రాలేదు, ఆ శక్తి విడుదల అవ్వలేదు అన్నమాట, ఆ ప్రభావము రాలేదు. అలాగే మన జీవితంలో కూడా ఆత్మలో మనము ఆశీర్వదించబడ్డాము, ఆత్మలో దేవుడు మనకి వాగ్దానాలు ఇచ్చాడు. అందుకనే ఒకసారి ఎఫీసీయులకు రాసిన పత్రిక 1:3 పెట్టండి. ఎఫీషియన్స్ చాప్టర్ 1:3. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. హల్లెలూయా. ఎన్ని ఆశీర్వాదాలు? గట్టిగా చెప్పండి. ఎన్ని ఆశీర్వాదాలు? ప్రతి ఆశీర్వాదం. అన్ని ఆశీర్వాదాలు ఇస్తాడా? ఇచ్చాడా? ఇచ్చాడు. కానీ ఎక్కడిచ్చాడంట? ఆత్మలో. అందరూ ఆత్మలో అనండి. ఆత్మలో. సో ఆత్మలో అంటే ఇప్పుడు మనకి ఆ గోడ దగ్గర మనకి పక్కన ఎలాగైతే పవర్ సాకెట్స్ ఉన్నాయో అక్కడ ఎంత పవర్ ఉందో అలాగ ఉందన్నమాట. కానీ నువ్వు నీ సెల్ ఫోన్ తీసుకెళ్ళి గోడ దగ్గర పెట్టావు అనుకో, ఛార్జ్ అవుతుందా? లేదు. సో ఎంత శక్తి ఉన్నా కూడా దాని పక్కకు వచ్చేసి నువ్వు నీ ఫోన్ అక్కడ పక్కన పెడితే నీ ఫోన్ ఛార్జ్ అవ్వదు. కానీ ఎప్పుడు ఛార్జ్ అవుతుంది? ఎప్పుడైతే సరైన అడాప్టర్ వాడుతావు, ఆ వైర్ ఎప్పుడైతే అక్కడ వాల్కి కనెక్ట్ అవుతుందో అదే వైర్ మళ్ళీ నీ ఫోన్కి కూడా కనెక్ట్ అవ్వాలి. ఎప్పుడైతే అది కనెక్ట్ అవుతుందో ఆ వాల్, ఆ సాకెట్లో ఉన్నటువంటి శక్తి, ఆ పవర్ అంతా కూడా నీ ఫోన్ని ఛార్జ్ చేయడం మొదలు పెడుతుంది. హల్లెలూయా. అలాగే ఆత్మలో దేవుడు నీకు ఎన్నో కార్యాలు చేశాడు. కానీ ఇప్పుడు నీ మనస్సు ఆ అడాప్టర్ లాంటిది, ఆ మనస్సు నీ వైర్ లాంటిది అనమాట, ఆ యూఎస్బి లాంటిది. ఆ వాల్ సాకెట్ నుంచి నీ ఫోన్కి కనెక్ట్ చేస్తుంది అనమాట. సో ఆత్మ ఉన్నాడు, తర్వాత ఆత్మకి మనసు ఆత్మ కూడా శరీరములో ఉన్నది. ఈ శరీరములో నువ్వు దేవుని యొక్క శక్తి అనుభవించాలంటే, ఈ శరీరములో దేవుని యొక్క ప్రభావము నువ్వు చూడాలంటే, దేవుని యొక్క ఆశీర్వాదము చూడాలనుకుంటుంటే, దేవుని యొక్క వాగ్దానాలు నెరవేర్చబడాలి, క్యాలెండర్లో ఉండడం మాత్రం కాదు, నా జీవితంలో ఉండాలి అనేది ఉన్నట్లయితే నీకు ఆశ, మనసు తప్పకుండా మారాలి. హల్లెలూయా. ఏం మారాలి? ఓకే, మనసు మారడం అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే నీ ఆలోచనలు మారాలి. ఏం మారాలి? ఆలోచనలు మారాలన్నమాట. ఆలోచనలు సత్యము ప్రకారము మారాలి. పరిస్థితుల ప్రకారము ఆలోచించడము కాదు, సత్యము ప్రకారము నువ్వు ఎప్పుడైతే ఆలోచనలు మార్చబడతాయో, మనసు ఇప్పుడు ఆత్మలో ఉన్న విషయాలన్నీ కూడా శరీరంలోకి రావాలి అంటే మధ్యలో ఉన్నది మనసు. ఆ మనస్సులో ఫాల్ట్ ఉందనుకోండి, ఇక్కడ ఎంత శక్తి ఉన్నా కూడా ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ ఆగిపోతుంది. అర్థమవుతుందా? కానీ శరీరంలోకి రావాలంటే, జీవితంలో అనుభవించాలంటే, నీ ప్రతి పరిస్థితి మార్చబడాలంటే ఇక్కడ మధ్యలో ఉన్న మనసు మారాలి. మనసు ఎప్పుడైతే మారుతుందో ఆ దేవుని యొక్క శక్తి ఈజీగా మన జీవితంలో ఫ్లో అవ్వడం మొదలవుతుంది అనమాట. నమ్మిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా అనండి. ఓకే, యెషయా గ్రంథము 55వ అధ్యాయానికి మన బైబిల్ తెరుచుకుందాం. ఐజయా చాప్టర్ 55 అండ్ 8వ వచనం నుంచి చదవండి. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. సో 8 ఇంకా 9 వచనాల్లో చూడండి, మన దేవుని యొక్క తలంపులు ఇంకా మార్గములకు, మానవుని యొక్క తలంపులు మార్గములకి ఉన్నటువంటి డిఫరెన్స్ లేకపోతే గ్యాప్ గురించి మనం చూస్తున్నాం అనమాట. ఇక్కడ ఏమంటాడు? దేవుని మార్గములు లేకపోతే దేవుని తలంపులు వచ్చేసి ఆకాశములో ఉన్నట్లయితే, మన తలంపులు మన ఆలోచనలు ఎక్కడున్నాయంట? ఇక్కడ భూమిలో ఉన్నాయంట. అంత డిఫరెన్స్ ఉంది అంటున్నాడు దేవుడు. కానీ ఇది ఉన్నప్పటికీ, ఇది సత్యం అయినప్పటికీ గుర్తుపెట్టుకోండి, ఇది ప్రతి మానవుడు జీవించాల్సినటువంటి సత్యము కాదు, లేకపోతే అదే సత్యములో మనము నివసించాలి అని దేవుడు మనకి చెప్పట్లేదు. కానీ అనేక మంది ఎలాగ ఆలోచిస్తారంటే, దేవుని యొక్క తలంపులు నా తలంపులు లాంటివి కాదు, దేవుని యొక్క మార్గములు నా మార్గములు లాంటివి కాదు. లేకపోతే కొన్నిసార్లు కొంతమంది జీవితాల్లో వాళ్ళకి అర్థం అవ్వనటువంటి విషయాలు జరిగినాయి అనుకోండి. చాలాసార్లు ఏదైనా ట్రాజడీ అయింది, ఎవరో మరణించారు, ఏదో అనుకోని పరిస్థితి జరిగినప్పుడు చాలాసార్లు క్రైస్తవులు అంటుంటారు, దేవుని మార్గములు మన మార్గములు లాంటివి కాదు, దేవుని ఆలోచనలు మన లాంటివి కాదు, దేవుడికి తెలుసు దేవుడు ఏం చేస్తున్నాడో అటు మనకి తెలియకపోవచ్చు అన్నట్టు మాట్లాడుతుంటారు. కానీ గుర్తుపెట్టుకో, ఈ 8 ఇంకా 9 వచనాలతో అక్కడ వాక్యము ముగింపబడలేదు.
10వ వచనము కూడా చదవడం మొదలు పెట్టాలి. 10వ వచనంలో ఏముందో చూడండి ఇప్పుడు. వర్షమును ఆ. హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. ఓకే, గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ వర్షము గురించి మాట్లాడుతున్నాడు, అలాగే మంచు గురించి మాట్లాడుతున్నాడు. వర్షము మంచు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆకాశము నుంచి. ఎక్కడికి వస్తున్నాయి? భూమికి వస్తున్నాయి. సో ఆకాశము నుంచి భూమికి వస్తున్నాయి. ఇందాక 8 ఇంకా 9 వచనాల్లో ఆకాశంలో ఏది ఉందంట? దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఆలోచనలు, ఒక మార్గములు. ఓకే, సో మార్గములు ఇంకా దేవుని యొక్క తలంపులు ఆకాశంలో ఉన్నాయి. మన తలంపులు ఇంకా మన మార్గములు ఎక్కడున్నాయి? భూమి మీద. ఇప్పుడు పైనుంచి ఏమొస్తుంది? వర్షము ఇంకా మంచు వస్తుంది. ఓకే, ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశము నుంచి భూమి మీదకి. అలాగే ఇప్పుడు చదవండి 10వ వచనం, 11వ వచనం. నిష్ఫలంగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యము సఫలము చేయును. సో 10వ వచనంలో చెప్పింది అంతా కూడా ఎందుకు చెప్తున్నాడు? ఆయన వాక్యము గురించి చెప్పడానికి, వెదర్ రిపోర్ట్ ఇవ్వడానికి కాదు. మంచు గురించి వివరించట్లేదు, వర్షం గురించి వివరించట్లేదు. ఇక్కడ మంచు వర్షము గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆయన వాక్యము గురించి మాట్లాడడానికి. హల్లెలూయా. ఆయన తలంపుల గురించి మాట్లాడడానికి, ఆయన మార్గముల గురించి మాట్లాడడానికి. కరెక్టే, 8 ఇంకా 9 వచనాల్లో ఏమంటున్నాడు? మీ మార్గములు లాంటివి కాదు నా మార్గములు అంటున్నాడు, మీ తలంపులు లాంటివి కాదు నా తలంపులు అంటున్నాడు. కరెక్టే, కానీ దాని తర్వాత ఆయన ఎంత కృప కలిగిన దేవుడో చూడండి. ఎలాగైతే వర్షము కూడా భూమి మీద లేదో, నేల మీద లేదు, కానీ వర్షాన్ని నేను ఎలాగైతే పంపిస్తానో, మంచుని కూడా ఎలాగైతే పంపిస్తానో అలాగే అంటున్నాడు. అందరూ అలాగే అనండి. అలాగే. అలాగే ఇంకేం పంపిస్తున్నాడంట? నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. వచనములు అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే ఆయన నోటి నుంచి వచ్చే మాటను కూడా పంపిస్తున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. సో నువ్వు లోకములో ఉన్నప్పటికీ గుర్తుపెట్టుకో, ఇది ఇంకా పాత నిబంధనలో ఉన్న వాగ్దానం మాత్రమే. పాత నిబంధనలో ఉన్న వాగ్దానం. పాత నిబంధనలో ఉన్న వాళ్ళకి ఏమంటున్నాడు? నేను ఇక్కడ ఆకాశము, నేను పరలోకములో ఉన్నాను, మీరు భూమిలో ఉన్నారు. నేను పరలోకములో ఉన్నా, మీరు భూమిలో ఉన్నా కూడా నా ఆలోచనలు మీలాంటివి కాదు, నా మార్గములు మీలాంటివి కాదు. కానీ ఎలాగైతే వర్షము కూడా భూమిలో లేదో, ఎలాగైతే మంచు కూడా ఆకాశము నుంచి రావాలో, అలాగే నేను మాటను కూడా నేను మీ కొరకు పంపిస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. సో చూడండి, అంటే మాట మన కోసం పంపించాడంటే భూమిలో లేకపోతే నేల మీద లేనటువంటిది పరలోకము నుంచి మన కొరకు వస్తుందన్నమాట. హల్లెలూయా. సో పరలోకము నుంచి ఏమొస్తుంది? దేవుని యొక్క ఆలోచనలు ఆర్ తలంపులు, ఇంకా దేవుని యొక్క మార్గములు. దేవుని యొక్క మార్గములు. సో చూడండి, ముందర దేవుని యొక్క మార్గం అంటే అది ఏదో ఒక మర్మము, మనం అసలు ఎప్పుడు కూడా తెలుసుకోలేము అన్నట్టు ఆలోచించేవాళ్ళం. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీ సొంత శక్తిలో నువ్వు తెలుసుకోలేవు, నీ సొంత ఆలోచనలు నాలాంటివి కాదు, కానీ నేను నీ కొరకు నా ఆలోచనలు చెప్పగలను అంటున్నాడు. ఎంతమంది మీ ఫోన్స్లో ఫోన్ వాడకముందర పాస్వర్డ్ వాడతారా? ఎవరన్నా మీరు పెట్టుకుంటారా పాస్వర్డ్? ఓకే, మీ పాస్వర్డ్ నాకు చెప్పారా? సో అది నాకు మర్మం. ఇప్పుడు నాకు తెలీదు. మీ ఫోన్ నా చేతిలో ఉన్నా కూడా నేను వాడుకోగలనా? వాడుకోలేను. కానీ ఇప్పుడు నేను వచ్చి మిమ్మల్ని, కొంతమందికి 4 డిజిట్స్ ఉండొచ్చు, కొంతమందికి 6 డిజిట్స్ ఉండొచ్చు మీ ఫోన్లో పాస్వర్డ్. సో కానీ నేను మిమ్మల్ని వచ్చి, నేను హ్యాకర్ని అవ్వక్కర్లేదు, ఇప్పుడు ఏదో ప్రోగ్రామ్స్ నేర్చుకోక్కర్లేదు, మీ దగ్గరికి వచ్చి మీ పాస్వర్డ్ ఏంటి అని మిమ్మల్ని అడిగాను అనుకో, మీరు ఆ 4 నంబర్స్ అన్నా 6 నంబర్స్ అన్నా చెప్తారు. మీరు ఒకసారి నాకు చెప్పారనుకోండి, అంటే ఏంటి? మీకు తెలిసిన ఆలోచన, మీ తలంపు ఇప్పుడు ఎవరికి తెలుసుకున్నారు? నేను తెలుసుకున్నాను. అర్థమైందా? నేను పాస్వర్డ్ సెట్ చేయక్కర్లేదు, దాన్ని హ్యాక్ చేయక్కర్లేదు నీ ఫోన్ని. కానీ నేను నిన్ను ఎప్పుడైతే అడుగుతాను, నీ నోటి నుంచి మాట ఎప్పుడైతే నా దగ్గరకు వస్తాదో, నీ తలంపు నాకు తెలుసుకున్నాను, నేను తెలుసుకున్నట్లు. అవునా కదా?
సో ముందర ఎప్పుడు కూడా దేవుని యొక్క మర్మము దేవుని యొక్క చిత్తం అనేటప్పటికి అది మర్మము మనం అర్థం చేసుకోలేం. ఎవరు అర్థం చేసుకోలేరు? వాక్యము లేని వారు అర్థం చేసుకోలేరు. ఎవరు తెలుసుకోలేరు? చూడండి, కరువు ప్రాంతంలో ఇక్కడ ఏమి పంట రాదు అంటే ఎందుకు పంట రాదు? వర్షము లేనంత కాలము పంట రాదు. కానీ వర్షం వస్తే పంట ఎందుకు రాదు? పంట తప్పకుండా వస్తుంది. అవునా కదా? సో నీ జీవితంలో కూడా దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మార్గము అది తెలీదు అని ఎందుకు జీవిస్తున్నావు? ఎందుకంటే నీ జీవితంలో వాక్యము లేదు కాబట్టి. కానీ ఒకసారి వాక్యం వచ్చిందనుకో, ఏం తెలుసుకున్నట్టు? దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క మార్గములు ఇప్పుడు నీ మార్గములు అవుతాయి. హల్లెలూయా. దేవుని యొక్క తలంపులు నీ తలంపులు అవుతాయి అన్నమాట. సో ఎప్పుడైతే నువ్వు ఆయన వాక్యాన్ని స్వీకరిస్తావో నీ జీవితంలో, అందుకని సరి అయిన వాక్యము నువ్వు ఎప్పుడైతే వింటావో, ఆ వాక్యము నుంచి నువ్వు దేవుని చిత్తము తెలుసుకుంటావు, ఆ వాక్యము నుంచి దేవుని యొక్క సత్యము తెలుసుకుంటావు. అందుకని ఆ సత్యము ఎప్పుడైతే నీ జీవితంలోకి వస్తుందో స్వతంత్రం వస్తుంది అంటాడు. హల్లెలూయా. చూడండి, లాస్ట్ వీక్ మనం ప్రత్యక్ష జ్ఞానం గురించి నేర్చుకున్నాం. నువ్వు ఎంత ప్రత్యక్ష జ్ఞానం చాలా ముఖ్యం మన జీవితంలో. కానీ ప్రత్యక్ష జ్ఞానము వచ్చిన తర్వాత కూడా నీ మార్గములు, నీ తలంపులు దేవుని వాక్యానికి అనుకూలంగా లేవనుకో, నువ్వు ఆ ప్రత్యక్ష జ్ఞానంలో కూడా కొంతకాలమే నడుస్తావు. మళ్ళీ నీ పాత ఆలోచనలకు వెళ్ళిపోతావు. చూడండి, ఇందాక కొన్ని నిమిషాల క్రితం మనము మన దశమ భాగం లేకపోతే కానుకలు దేవునికి సమర్పించాం. కొంతమంది జీవితంలో వాక్యంలో చూస్తారు, అది తెలుసుకుంటారు. ఓకే, ఇది సత్యము, దేవునికి నేను ఈ విధంగా ఇవ్వాలి, దేవునికి నా ప్రేమ చూపిస్తున్నాను, నా విశ్వాసం చూపిస్తున్నాను, అలాగే సంఘంలో జరుగుతున్న పనులు బట్టి కూడా నేను గుర్తించి నా బాధ్యత నేను నెరవేరుస్తున్నాను అనేటటువంటి ఆలోచనతో జీవిస్తుంటారు. అటువంటి ఆలోచనతో జీవిస్తున్నా కూడా మధ్యలో ఒత్తిడి వచ్చిందనుకోండి మీ జీవితంలోకి, ఒత్తిడి రాగానే, లేకపోతే ఈ నెల వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఈ నెల బర్త్డే పార్టీస్ ఉన్నాయి, ఈ నెల పిల్లల్ని బయటికి తీసుకెళ్ళాలనుకుంటున్నాను, లేకపోతే ఇంకేదో వచ్చింది, అటువంటి పరిస్థితులు వచ్చేసేటప్పటికి కొంతమంది ఏం చేస్తారు? వెనకడుగు వేయడం మొదలు పెడతారు. ఈ నెల నేను ఇవ్వనులే, ఈ వారము నేను ఇవ్వనులే, ఈ 2 నెలలు నేను ఇవ్వనులే. చూడండి, ఆ 2 నెలలు ఇవ్వరు అనేటటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకంటే నీ మనసు ఇంకా రూపాంతరము పొందలేదన్నమాట. నీ మనసు ఇంకా మారలేదు. సత్యము వచ్చింది, కానీ సత్యము వచ్చిన తర్వాత కూడా నీ మనసు మారలేదు అనుకోండి, ఆ దేవుని యొక్క మార్గంలో నువ్వు నడవు. అందరికి అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమవుతుందా? సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యు రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ దెన్ యువర్ మైండ్ ఈజ్ రిన్యూడ్ బై దట్ వర్డ్. వాక్యం స్వీకరించి ఆ వాక్యం ద్వారా మనసు నూతనవడం చాలా ప్రాముఖ్యం. See, there should be no difference between the thoughts of God and the thoughts of the new creation. దేవుని తలంపులకు, నూతన సృష్టి యొక్క తలంపులకు ఎటువంటి వ్యత్యాసం ఉండకూడదు. హల్లెలూయా. ఎంతమంది నూతన సృష్టిలు చెప్పండి? నువ్వు నూతన సృష్టి అయినట్లయితే నీ తలంపులకు, దేవుని తలంపులకు ఎటువంటి వ్యత్యాసం ఉండకూడదు. అది దేవుని యొక్క స్టాండర్డ్. దేవుడు మనల్ని నూతన సృష్టిగా మార్చినప్పుడు ఆయన కోరుకునేది, ఆయన ఆశించేది ఏంటంటే ఆయన లాగా మనము ఆలోచించాలని, ఆయన మార్గములలో మనము నడవాలని. అందుకని ఆయన రూపంలో మనల్ని సృష్టించాడు. దేర్ షుడ్ బి నో డిఫరెన్స్. మనం ఎటువంటి స్థానానికి రావాలంటే మన ఆలోచనలకి, దేవుని యొక్క ఆలోచనలకి ఎటువంటి వ్యత్యాసము ఉండకూడదు. మరి హౌ కెన్ దట్ బి పాసిబుల్? అది ఎలాగ జరుగుతుంది అంటే, ఇందాకే చూసాము, వాక్యము ఎలాగైతే ఆకాశం నుంచి లేకపోతే పరలోకం నుంచి భూమి మీదకి వచ్చిందో దాని ద్వారా మన జీవితాలు మార్చబడతాయి. చూడండి, 1 Corinthians chapter 2 and verse 16. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. హల్లెలూయా. మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. ఎవరి మనసు? క్రీస్తు మనసు. సో చూడండి, ఇందాక మనం చదివింది పాత నిబంధనలో ఉన్నటువంటి సత్యము. ఇప్పుడు నూతన నిబంధనలో ఉన్నటువంటి సత్యం ఏంటి? పాత నిబంధనలో ఇంకా యేసుక్రీస్తు ఈ లోకానికి రాలేదు. కానీ మనము నూతన నిబంధనలో మనం తెలుసుకున్నది ఏంటి? వాక్యమే శరీరధారయి
ఉన్నాడు. హల్లెలూయా. సో ద వర్డ్ బికేమ్ ఫ్లెష్. యేసుక్రీస్తే ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు వాక్యమే ఈ లోకానికి వచ్చిన తర్వాత మన కొరకు సిలువ మీద మరణించాడు. 3 రోజుల తర్వాత తిరిగి లేచాడు. ఎవరైతే ఆయనలో విశ్వసిస్తారో ఆయన ప్రతి వ్యక్తిని ఆయన నూతన సృష్టిగా మారుస్తాడంట. హల్లెలూయా. మన పాపాలన్నీ కూడా ఆయన క్షమిస్తాడు. ఆయన రక్తము ద్వారా మనల్ని నూతన సృష్టిగా మారుస్తాడు. ఈ నూతన సృష్టిగా మార్చినప్పుడు ఆ నూతన సృష్టిలో ఆయన ఇచ్చినటువంటి ఒక బహుమానం ఏంటంటే క్రీస్తు మనసుని కూడా మనకిచ్చాడంట. హల్లెలూయా. ఇందాకేమన్నాడు? మన మనసులు మారి రూపాంతరం చెందుడి. క్రీస్తు మనసు మనకి ఇవ్వబడ్డది. ఎప్పుడైతే ఆ క్రీస్తు మనసు మనకి ఇవ్వబడ్డదో ఆ మనసుని వాడడము మొదలు పెట్టాలి. చూడండి, మీ జీవితంలో ఎప్పుడన్నా ఎవరన్నా ఇచ్చిన బహుమానం వాడకుండా అలా పక్కన పెట్టారా? ఒక్కొక్కసారి జరుగుతుంది కదా. ఒక్కొక్కసారి గిఫ్ట్స్ ఏదన్నా వస్తే తీస్తాము, అక్కడ పక్కన పెట్టేస్తాము, మళ్ళీ మర్చిపోతాము, దాన్ని వాడము. అలాంటి సమయంలో ఆ వస్తువు మీ జీవితంలో ఉందంటే తప్పకుండా ఉంది, కానీ వాడుతున్నారా అంటే వాడట్లేదు. లేకపోతే మనం ఒక్కొక్కసారి కొంటాము, సెల్ ఫోన్స్ అవ్వచ్చు, గ్యాడ్జెట్స్ అవ్వచ్చు, టీవీస్ అవ్వచ్చు, ఎన్నో ఫీచర్స్ ఉంటాయి. ప్రతి ఫీచర్ వాడతామా మనం? ఎన్నో ఫీచర్స్ అసలు ముట్టను కూడా ముట్టం. కొన్ని యాప్స్ అసలు ఓపెన్ అనేదే చేయము, కానీ ఉంటాయి ఫోన్లో. సో అలాగే ప్రతి క్రైస్తవుడికి కూడా ఇవ్వబడినది ఏంటి? క్రీస్తు మనస్సు ఇవ్వబడ్డదంట. కానీ క్రీస్తు మనసు ఇవ్వబడిన తర్వాత కూడా చాలామంది మనం ఏం చేస్తుంటామంటే మనకి మన శరీరంలో ఉన్న మనసునే వాడుతూ ఉంటాం. మన శరీరంలో ఉన్న మనసు దేని ప్రకారము ఆలోచిస్తుంది, దేని ప్రకారము తీర్మానాలు తీసుకుంటుంది? ఈ లోక మర్యాదలు అనుసరిస్తూ తీర్మానాలు తీసుకుంటుంది. ఈ కాలంలో ప్రతి మనిషి ఎలాగైతే ఆలోచిస్తాడో దాని ప్రకారము ఆలోచిస్తాడు, దాని ప్రకారము తీర్మానాలు తీసుకుంటుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని యొక్క కృపను బట్టి, ఇంగ్లీష్లో చదువుతాను చూడు, ఫర్ హూ హ్యాస్ నోన్ ఆర్ అండర్స్టూడ్ ద మైండ్ ఆఫ్ ద లార్డ్. గమనించండి, ఫర్ హూ హ్యాస్ నోన్ ఆర్ అండర్స్టూడ్. ప్రభు మనసు ఎవరు ఎరిగారు, ఎవరు గ్రహించారు? బట్ వీ హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. అండ్ డూ హోల్డ్ ద థాట్స్ ఆఫ్ హిస్ హార్ట్. ఆయన హృదయపు ఆలోచన కలిగి ఉన్న వారం. ఆయన హృదయంలో ఉన్న ప్రతి ఆలోచనని మనం పట్టుకొని ఉన్నామంట. హల్లెలూయా. సో గమనించండి, ఈ సత్యము మీద మీరు ధ్యానించగలిగినట్లయితే ఈ సత్యములో ఉన్న ప్రభావము మన జీవితంలో మనము అనుభవించగలిగినట్లయితే ఆయన మనసులో ఉన్న ప్రతి ఆలోచన, తలంపు, మార్గములు అన్నీ కూడా ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయి? ఎవరి దగ్గర ఉన్నాయి? అందరు నా దగ్గర అనండి. నా దగ్గర. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే నీ దగ్గర ఉన్నా కూడా నువ్వు వాడుతున్నావా లేదా? ఆర్ యు యూటిలైజింగ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్? ఈ జీవితంలో క్రీస్తుని మనసును వినియోగిస్తున్నావా లేదా? చూడండి, నీ మనసు మారినప్పుడు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. వెన్ యూ హ్యావ్ ఎ రిన్యూడ్ మైండ్, నెంబర్ 1, యూ థింక్ లైక్ గాడ్. దేవునిలాగా ఆలోచించడం మొదలు పెడతావు. దేవునిలాగా ఆలోచించడం మొదలు పెడతావు. ద రిన్యూడ్ మైండ్ థింక్స్ లైక్ గాడ్. నూతన పరచబడిన మనసు దేవుని వలె ఆలోచిస్తుంది. నూతన పరచబడినటువంటి మనసు దేవునిలాగా ఆలోచించడం మొదలు పెడుతుంది. అంత మాత్రమే కాదు, రెండోది, ఇట్ థింక్స్ ఇన్ అగ్రీమెంట్ విత్ ద న్యూ కవెనెంట్. నూతన నిబంధనతో అనుగుణంగా ఆలోచిస్తుంది. నూతన నిబంధనకి అనుకూలంగా ఆలోచిస్తుంది. నూతన నిబంధన అంటే నూతన నిబంధనలో నీకు ఉన్న స్థానము బట్టి ఆలోచించడం మొదలు పెడుతుంది. నూతన నిబంధనలో నీకున్న ఆశీర్వాదము బట్టి దాని ప్రకారము ఆలోచించడము మొదలు పెడతాయి. నూతన నిబంధనలో నీకు ఇవ్వబడిన అధికారము ప్రకారము ఆలోచించడము మొదలు పెడుతుంది. నమ్మిన వాళ్ళు ఒకసారి హల్లెలూయా అనండి. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్, ద బైబిల్ సేస్, రిపెంట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఇస్ అట్ హ్యాండ్. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని చూడండి, ఇంగ్లీష్లో అయితే రిపెంట్ అని ఉంటుంది, తెలుగులో ఇంకా మంచిగా రాసి ఉంటుంది. రిపెంట్ అని ఉండి పశ్చాత్తాపపడు అని ఉండదు. ఏమనుంది? మారు మనసు పొందుడి. ఏమనుంది? మారు మనసు పొందుడి. అది కరెక్ట్ ట్రాన్స్లేషన్. ఎందుకంటే రిపెంట్ అనగానే చాలా మంది ఏమనుకుంటారు, కేవలం పశ్చాత్తాపడడం, కొద్దిసేపు ఏడవడం అనుకుంటారు. ఏడవడం గురించి మాత్రమే కాదు, ఏడవచ్చు, దాంట్లో ఏం తప్పులేదు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఆయన ఏమంటున్నాడు? దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది కాబట్టి ఏం చేయమంటున్నాడు? మారు మనసు పొందాలి. దేవుని రాజ్యము సమీపిస్తుంటే నేను మారు మనసు ఎందుకు పొందాలి?
దానికి దీనికి లింక్ ఏంటి? సరే, దేవుని రాజ్యం వస్తుంది, దానికి నా మనసు ఎందుకు మారాలి? ఎందుకు మనసు మారాలంటే దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది, దగ్గర ఉన్నది అని ఆ కాలంలో చెప్తున్నాడు. దేవుని రాజ్యము సమీపముగా ఉంది కాబట్టి ఇప్పుడు ఆ రాజ్యములో ఉన్న ప్రతిదీ కూడా నువ్వు పొందుకోవాలనుకుంటే, ఆ రాజ్యములో ఉన్న మర్మములు నువ్వు తెలుసుకోవాలనుకుంటుంటే, ఆ రాజ్యములో ఉన్న ఆశీర్వాదము నువ్వు పొందుకోవాలనుకుంటుంటే, ఆ రాజ్యములో నువ్వు నివసించి ఆ రాజ్యములో ఉన్న ప్రతి ఆశీర్వాదము నువ్వు అనుభవించాలనుకుంటే ఇప్పుడు నీ మనసు మారాలి. నీ మనసు మారాలి. చూడండి, ఇప్పుడు ఎంతమందికి డ్రైవింగ్ తెలుసు ఇక్కడ? ఓకే, సో డ్రైవింగ్ తెలిసిన వాళ్ళు ఇక్కడ మనకి ఇండియాలో కార్స్లో స్టీరింగ్ ఎట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ ఉంటుంది. సో రోడ్ మీద వెళ్ళినప్పుడు ఎట్ సైడ్ డ్రైవ్ చేస్తాము? లెఫ్ట్ సైడ్. ఓకే, స్టీరింగ్ రైట్ సైడ్, డ్రైవింగ్ లెఫ్ట్ సైడ్. కానీ ఇప్పుడు నువ్వు అమెరికాకి వెళ్ళావు అనుకో, స్టీరింగ్ ఎట్ సైడ్ ఉంటుంది, డ్రైవింగ్ రైట్ సైడ్. సో ఇప్పుడు నువ్వు అమెరికాకి, నీకు వీసా వచ్చింది, నువ్వు జాబ్కి అప్లై చేసావు, నీకు జాబ్ వచ్చింది, జాబ్ రావడం మాత్రమే కాదు వీసా కూడా వచ్చింది, ఇప్పుడు నువ్వు అమెరికాకి వెళ్తున్నావు. నువ్వు అమెరికాకి వెళ్తున్నప్పుడు నువ్వు ఇప్పుడు అక్కడ కూడా నువ్వు డ్రైవ్ చేయాలనుకుంటుంటే ఇప్పుడు ఏం మారాలి? ఏం మారాలి? నీ మనసు, నీ ఆలోచన మారాలి. ఎందుకు నువ్వు అక్కడికి వెళ్తుంది? అమెరికాకి వెళ్ళడానికి ఎందుకు వెళ్తున్నావు? హాస్పిటల్లో పడ్డానికా? కాదు. నువ్వు అమెరికాలో నీకు వచ్చేటటువంటి ఉద్యోగంతో నీ జీవితము మార్చబడాలని ఆ దేశానికి వెళ్తున్నావు, అవునా కాదా? హాస్పిటల్కి వెళ్ళాలని కాదు కదా, హాస్పిటల్లో అంబులెన్స్లో ఎవరో తీసుకెళ్ళాలని కాదు కదా. సో నువ్వు అక్కడ నీ జీవితము సఫలపరచబడాలంటే, అక్కడ ఆశీర్వదించబడాలంటే, అక్కడ ఒక నూతనమైన జీవితం నువ్వు జీవించాలనుకుంటే నీ డ్రైవింగ్ గురించి నీ ఆలోచన మారాలి. కార్ ఎక్కినప్పుడు ఎటు సైడ్ కూర్చోవాలి, రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఎటు సైడ్ డ్రైవ్ చేయాలి, ఆ ఆలోచన మారాలి. అర్థమవుతుందా అందరికీ? సో అలాగే ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని రాజ్యము సమీపిస్తుంది. సో ఏం చేయాలంటున్నాడు? మారు మనసు. నీ మనసు మారాలి అంటున్నాడు. నీ ఆలోచన మారాలి అంటున్నాడు. నీ ఆలోచన మారడం మొదలు పెడితే దేవుడు కోరుకున్న ప్రతి విషయము కూడా నీ జీవితంలోకి వస్తుంది అంటున్నాడు. హల్లెలూయా. సో చూడండి, నూతన నిబంధనకు వచ్చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ఎప్పుడు కూడా సాతాను గురించి భయపడు అని చెప్పడు, సాతాను ఆపేస్తాడు అని చెప్పడు, సాతాను నా శక్తిని ఆపేస్తున్నాడు అని ఎప్పుడు అనడు. ఎందుకు? నూతన సృష్టిగా నువ్వు మార్చబడిన తర్వాత సాతాను నిన్ను ముట్టుకునే హక్కు కూడా వాడికి లేదు. హల్లెలూయా. కొంతమంది క్రైస్తవులు ఇంకా సాతాను గురించి భయపడుతుంటారు. ఎందుకు భయపడుతుంటారు తెలుసా? వాళ్ళు మారు మనసు పొందలేదు కాబట్టి. అదేంటి పాస్టర్ గారు, నేను రక్షించబడ్డావు. మారు మనసు పొందడం అంటే ఉత్తి రక్షించబడ్డం కాదు. మారు మనసు పొందడం అంటే ప్రతి విషయం గురించి కూడా మారు మనసు పొందాలి. సాతాను గురించి కూడా సత్యము తెలుసుకోవాలి. సత్యము తెలుసుకున్నప్పుడు మారు మనసు పొందుతావు. సాతాను గురించి తెలుసుకున్నప్పుడు సాతానుకి ఉన్నటువంటి స్థానము కూడా తెలుసుకుంటావు. అంత మాత్రమే కాదు, నీకు ఇవ్వబడిన స్థానము కూడా నువ్వు తెలుసుకుంటావు. హల్లెలూయా. సో ప్రతి విషయంలో కూడా నువ్వు మారు మనసు పొందుతున్నావు అన్నమాట. ప్రతి విషయంలో సాతాను గురించి మారు మనసు పొందాలి, దేవుడిచ్చిన అధికారం గురించి మారు మనసు పొందాలి, పరిశుద్ధాత్మ శక్తి గురించి మారు మనసు పొందాలి, దేవుని వాక్యము గురించి మారు మనసు పొందాలి, వివాహము గురించి మారు మనసు పొందాలి, ఆర్థిక విషయముల గురించి మారు మనసు పొందాలి, మన భవిష్యత్తు గురించి మారు మనసు పొందాలి, సంఘము గురించి మారు మనసు పొందాలి. ప్రతి విషయంలో కూడా మారు మనసు పొందాలి. సో పనంతా ఎక్కడ జరగాలి? మనసు, ఆలోచన. అందరికి అర్థమవుతుందా? ఎక్కడో పరలోకంలో ఏదో పని అవ్వాలంటే అప్పుడే నా జీవితం ఆశ, అవన్నీ కూడా అయిపోయినాయి. ఇప్పుడు పనంతా ఎక్కడ అవ్వాలి? ఇక్కడ జరగాలి. ఎప్పుడైతే ఆ పని మొదలవుతుందో దేవుని యొక్క ప్రతి ఆశీర్వాదము కూడా మన జీవితంలో నెరవేర్చబడుతుంది. దేవునికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాం. హల్లెలూయా. త్వరగా ఒక ఉదాహరణ చూపిస్తాను చూడండి. మార్క్స్ వార్త 4వ అధ్యాయము, చాలా మందికి తెలిసినటువంటి సంఘటన. ఇక్కడ యేసుక్రీస్తు ఆయన శిష్యులందరూ కూడా తుఫానులో ఉన్న సమయంలో 38వ వచనం చదవండి ఒకసారి.
ఆయన ఆయన దోనె అమరమున తలగడ మీద తల వాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. నెక్స్ట్ అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. చూడండి, అందరికి తెలిసినటువంటి విషయం ఇది, కానీ 40 వచనములో ఆయన అడుగుతున్న ప్రశ్న చాలా ముఖ్యం. అది అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్స్లో. ఆ 40 వచనం గురించి మీరు చాలాసేపు ధ్యానించండి. ఆయన అడుగుతున్న ప్రశ్న చూడండి. తెలుగులో ఏమన్నా ఉందో చదవండి వల్ల. మీరెందుకు భయపడుచున్నారు? మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఎందుకు భయపడుచున్నారు? మనం ఆ పరిస్థితిలో ఉంటే మనం ఆ ప్రశ్న అడిగేవాళ్ళమా? అడగం. ఇప్పుడు ఎవరైనా మనకు తెలిసిన స్నేహితులు ఎవరైనా హాస్పిటల్కి అర్జెంటుగా అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో ఉన్నారు, పరిస్థితి అస్సలు బాగాలేదు, పరిగెత్తుకుంటారా అండి అన్నారు అనుకోండి. మీరు పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తారు, హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు ఎవరైనా ఏడుస్తున్నారు, లేకపోతే ఎవరైనా చింతలో ఉన్నారని ఎందుకు ఏడుస్తున్నావు అంటారా? ఎందుకు చింతిస్తున్నావు అంటారా? ఎవరన్నా అంటారా? అనరు. మీరు ఎందుకు అనము? ఎందుకంటే మీకు తెలుసు. ఎందుకంటే మనము ఒక మానవుడిలాగా ఆలోచిస్తే పరిస్థితిని చూస్తాము. పరిస్థితిని చూసినప్పుడు ఓకే, వీళ్ళు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వాళ్ళ ఫ్రెండ్ అవ్వచ్చు, వాళ్ళ కుటుంబంలో వ్యక్తి అవ్వచ్చు, ఎవరో ఒకరు ఐసీయూలో ఉన్నారు, లేకపోతే భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు, అందుకనే వీళ్ళు ఏడుస్తున్నారు, లేకపోతే టెన్షన్లో ఉన్నారు అనేది మనం గుర్తిస్తాం. యేసుక్రీస్తు అదే పడవలో ఉన్నాడు. అదే తుఫాన్ని చూసి ఆయన అడిగే ప్రశ్న చూడండి, ఎందుకు భయపడుతున్నారు? అంటే ఆయనకి కారణము తెలియదని కాదు, కానీ ఆయన మనస్సులో తుఫాను భయపడేటటువంటి కారణము కాదు. చూడండి, ఒక్కొక్కసారి మీ పిల్లలు ఎప్పుడన్నా భయపడ్డారు కొన్ని విషయాల గురించి? భయపడుతుంటే ఏంటి దాని గురించి ఎందుకు భయపడుతున్నావు అన్నారా? ఎప్పుడన్నా అన్నారా లేదా? సో అంటే ఏంటి, వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు భయపడుతున్నారు. మీ ఆలోచన ప్రకారం దాని గురించి నువ్వు భయపడక్కర్లే లేదు అని నువ్వు అంటున్నావు. సేమ్ పరిస్థితి గురించి, సేమ్ సిచ్యువేషన్ గురించి ఒకళ్ళు టెన్షన్ పడుతున్నారు, ఇంకొకరు విశ్రాంతిలో ఉన్నారు. సో ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నాడు, దేని కొరకు భయపడుతున్నారు? దాని తర్వాత చూడండి దేనికి కనెక్ట్ చేశాడు. నెక్స్ట్ ఏమంటాడు, మీరింకను నమ్మిక లేక ఉన్నారా? మీకు ఇంకా నమ్మిక లేక ఉన్నారా అంటే ఇంకా నమ్మట్లేదా? ఏం నమ్మట్లేదు అంటే ఇటువంటి తుఫానులు వచ్చినప్పుడు దేవుని రక్షణ మీ దగ్గర లేదని, ఇంకా ఉన్నది అనేది మీరు నమ్మలేకపోతున్నారా? అద్దరికి వెళ్దామని నేను చెప్పాను కదా, నా వాక్యము వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఓకే, గెట్ దిస్. యెషయా గ్రంథంలో ఏమన్నాడు? నా తలంపులు వంటివి కాదు, నా మార్గములు వంటివి. కానీ నా మార్గములు నా తలంపులు మీరు తెలుసుకోవాలంటే నా నుంచి ఏం రావాలి? వాక్కు రావాలి. ఆ వాక్కు వస్తే ఇప్పుడు ఏం తెలుసుకున్నారు? నా తలంపులు నా ఓకే. సో ఆ పడవలోకి ఎక్క ముందర యేసుక్రీస్తు ఏమన్నాడు? అద్దరికి పోదాము. సో ఏమొచ్చింది ఆయన నోటి నుంచి? మాట, వాక్కు వచ్చింది. వాక్కు వాళ్ళు సరిగ్గా స్వీకరించినట్లయితే, కేవలం వినేసి మర్చిపోతే కాదు, వాక్యము సరిగ్గా స్వీకరించినట్లయితే ఆయన అంటున్నాడు, మీరు నా వాక్యం స్వీకరించినట్లయితే మీరు భయపడేవారు. అందుకని ఎందుకు భయపడుతున్నారు అంటున్నాడు. నేనేమన్నాను? కొంత ప్రయాణం చేద్దాం, దాని తర్వాత మునిగిపోదాము అన్నానా? అనలేదు. నేను మధ్యలో మునిగిపోదాము అనుకుంటే ఓకే, భయపడవచ్చు. ఎందుకు? నా చిత్తము నేను మీకు చెప్పాను, మునిగిపోదాము అన్నాను. కానీ నేను అన్నదేంటి?
అద్దరికి వెళ్ళుదాం. ఇంగ్లీష్లో లెట్ us go over to the other side. Were they on the other side? Were they on the other side? No, they were still in the middle of the lake. ఇంకా నది మధ్యలో ఉన్నారు వాళ్ళు. నది మధ్యలోనే ఉన్నారు, కానీ ఆయన ఏమన్నాడు? అద్దరికి వెళ్ళుదాం అన్నాడు. సో అద్దరికి వెళ్ళుదాం అన్నప్పుడు ఏ తుఫాను వచ్చినా, ఎటువంటి సాతాను పెట్టేటటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఆయన వాక్యము ఆయన విడుదల చేశాడు కాబట్టి అది తప్పకుండా నెరవేర్చబడాల్సిందే. అందుకని గుర్తుపెట్టుకో. సో యేసుక్రీస్తుని లేపుతారు. యేసుక్రీస్తు లేపినప్పుడు పరిస్థితిని చూసి, అయ్యా తండ్రి నన్ను రక్షించయ్యా, నేను మర్చిపోయాను అన్నాడా? అలాగే ఎందుకు ప్రార్థన చేయలేదు? తండ్రి రక్షించు అని ఎందుకు అడగలేదు? ఎందుకు అడగలేదు తెలుసా? తండ్రి యొక్క తలంపు, తండ్రి యొక్క మార్గము ఆయనకి తెలుసు కాబట్టి. ఆయనకు ఆ మార్గము తెలుసు, ఆయనకు ఆ తలంపు తెలుసు. సో ఆ తలంపు బట్టి ఆయన లేచి నుంచొని అధికారముతో మాట్లాడాడు. అధికారముతో మాట్లాడాడు. గుర్తుపెట్టుకోండి, ఆర్ ఇంటర్నల్ రియాలిటీ మస్ట్ డిఫైన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్. మన అంతరంగ వాస్తవము లేదా సత్యము బాహ్య లోకాన్ని నిర్ణయించాలి. నీ లోపల ఉన్న సత్యము, నీ మనసులో ఉన్న సత్యము, నీ హృదయంలో ఉన్న సత్యము, నీ వాక్యానుసారంగా ఉన్న సత్యము బట్టి నీ లోకము మార్చబడాలి, నీ పరిస్థితి మార్చబడాలి. నీ పరిస్థితి బట్టి నీ హృదయము మార్చబడడం కాదు. నీ హృదయంలో ఉన్న సత్యము బట్టి పరిస్థితులు, నీ ప్రపంచము మార్చబడాలి. అందుకని యేసుక్రీస్తు జీవితంలో గమనించినట్లయితే ప్రతిసారి ఆయనలో ఉన్న సత్యము బట్టి పరిస్థితులన్నీ మార్చబడేవి. పరిస్థితులు బట్టి ఆయన మార్చబడలేదు. హల్లెలూయా. చూడండి, రైట్ దిస్ డౌన్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ నోట్స్. ద రిన్యూడ్ మైండ్ థ్యాంక్స్ అండ్ రిసీవ్స్ ద థింగ్స్ దట్ ది అన్రిన్యూడ్ మైండ్ ఆస్క్స్ ఫార్. అప్పుడు నూతన పరచబడని మనసు అడిగే వాటిని నూతన పరచబడిన మనసు కృతజ్ఞతలతో స్వీకరిస్తుంది. అర్థమవుతుందా? ద రిన్యూడ్ మైండ్ థ్యాంక్స్ అండ్ రిసీవ్స్ ద థింగ్స్ దట్ ద అన్రిన్యూడ్ మైండ్ ఆస్క్స్ ఫార్. నూతన పరచబడని మనసు అడిగే వాటిని నూతన పరచబడిన మనసు కృతజ్ఞతలతో స్వీకరిస్తుంది. చూడండి, నూతన సృష్టిగా నువ్వు మార్చబడిన తరువాత, క్రీస్తు మనసు నీకు ఇవ్వబడిన తరువాత, నూతన సృష్టిగా నూతన నిబంధనలో ఉన్న ప్రతి ఆశీర్వాదము దేవుని యొక్క రక్తము ద్వారా నీకు ఇవ్వబడిన తరువాత గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ సత్యము ప్రకారము నీ మనసు మారినట్లయితే, ఆ సత్యము ప్రకారము నీ తలంపులు మారినట్లయితే, నువ్వు ప్రతి విషయము నీ జీవితంలో నువ్వు దేని గురించైనా ఆలోచించు, ప్రతిదీ కూడా దేవుడు నీకు అనుగ్రహించాడు అనేది నువ్వు గుర్తిస్తావు. ప్రతిదీ కూడా నువ్వు గుర్తిస్తావు. ప్రతిదీ కూడా, ఇంకా దేవుడు నాకు ఇది చెయ్యాలి, ఇవ్వాలి అనేదే లేదు. నీ జీవితంలో ఈ సంవత్సరం అంతా కూడా, పాస్టర్ గారు ఈ సంవత్సరంలో దేవుడు ఇది చేయాలి, నాకు అది చేయాలి, ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఇవ్వాల్సింది ఏదీ లేదు దేవుడు. నువ్వు ఇంకా దేవుడు నీకేదో చేసి పెట్టాలి అని ఆలోచిస్తున్నట్లయితే ఇంకా నీ మనసు నూతన పరచబడలేదు. కాదు పాస్టర్ గారు, నన్ను ఇంకా స్వస్థపరచాలి పాస్టర్ గారు, నేను మొన్నే 2 రోజుల క్రితమే నేను వెళ్ళాను, నాకు రిపోర్ట్ వచ్చింది, నాకు ఇంకా ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది, ఇంకా దేవుడు నన్ను మాత్రం స్వస్థపరచాలి కాదు, స్వస్థపరిచాడు. స్వస్థపరిచాడు అని ఎలా చెప్పగలుగుతారు పాస్టర్ గారు? ఆయన వాక్యము బట్టి చెప్పగలను. హల్లెలూయా. 1 Peter 2:24, by his stripes you were healed. ఆయన గాయముల చేత స్వస్థపరచబడి ఉన్నాము. హల్లెలూయా. స్వస్థపరచబడతారు అని లేదు. హల్లెలూయా. నువ్వు స్వస్థపరచబడ్డావు, ఆశీర్వదించబడ్డావు, నూతన పరచబడ్డావు.
హల్లెలూయా. రక్షింపబడ్డావు. అన్నీ కూడా దేవుడు చేసిన కార్యములని నువ్వు నీ మనసు మార్చుకున్నప్పుడు నువ్వు స్వీకరిస్తున్నావు, నువ్వు పొందుకోగలవు. హల్లెలూయా. సో చూడండి, నువ్వు ప్రతి విషయము కూడా ఎప్పుడైతే నీ మనసు మారుతుందో నువ్వు ప్రతి దానికి కూడా నువ్వు గుర్తుపెట్టుకుంటావు, ఓకే నాకు ఇది అవసరత ఉన్నది అంటే దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి కృతజ్ఞతలు చెప్పి నువ్వు విశ్వాసంతో అంగీకరిస్తావు, లేకపోతే స్వీకరిస్తావు. అంతేగాని నువ్వు అడగాల్సిన అవసరత కూడా లేదు. అందుకనే యేసుక్రీస్తు ఆ విధంగా ప్రార్థన చేయలేదు. దేవా నన్ను రక్షించు, అడగక్కర్లేదు ఆయన. ఎందుకో ఆయన రక్షణ అక్కడ ఉంది కాబట్టి. హల్లెలూయా. దేనికి కూడా నువ్వు అడగడం తప్పు అని నేను అనట్లేదు, కానీ అడగాల్సిన అవసరత కూడా నీకు లేదని మాత్రం చెప్తున్నాను. తప్పకుండా మీరు దేని గురించైనా ఆలోచించండి, దేని గురించైనా ఆలోచించండి. నువ్వు అడగక ముందరే ప్రతిదీ కూడా నీకు అనుగ్రహించాడు ఆయన. నువ్వు అడగక ముందరే అనుగ్రహించాడు ప్రతిదీ కూడా. 2 పేతురు 1:3 ఏమని ఉంటుంది? నీ జీవమునకు నువ్వు భక్తికి కావలసినవన్నీ కూడా ఆయన క్రీస్తులో అనుగ్రహించాడు. హల్లెలూయా. అనుగ్రహించాడు. సో ప్రతిదీ కూడా ఇవ్వబడ్డది. కానీ పాస్టర్ గారు మరి నేను అనుభవించట్లేదేమో. అనుభవించినంత మాత్రాన ఆయన ఇవ్వలేదు అని కాదు. రక్షణ కూడా లోకం అంతటికీ ఇచ్చాడు. అందరూ రక్షణ అనుభవిస్తున్నారా? చూడండి, గట్టిగా చెప్పండి. అనుభవించట్లేదు. రక్షణ అందరూ అనుభవించట్లేదు అన్నంత మాత్రాన దేవుడు అందరినీ రక్షించనట్ట? అందరినీ రక్షించాడు. ఆయన రక్తము ఎంతమందికి ఇచ్చాడు? లోకం అంతటికీ ఇచ్చాడు. కానీ లోకమంతా కూడా రక్షణలో జీవిస్తుందా? లేదు. ఎందుకు? వాళ్ళ మనసులు ఇంకా మార్చుకోలేదు కాబట్టి. వాళ్ళ ఆలోచన మార్చుకోలేదు. యేసుక్రీస్తు తెలుసా అంటే తెలుసా, 2000 సంవత్సరాలు కొన్ని మంచి క్రియలు చేశాడు కదా. యేసుక్రీస్తు తెలుసా అంటే తెలుసు, క్రైస్తవులు నమ్ముతారు కదా ఆ వ్యక్తి కదా. యేసుక్రీస్తు తెలుసా? అందరి దేవుళ్ళు ఒక దేవుడు తెలుసు. చూడండి ఏమవుతుంది, యేసుక్రీస్తు గురించి తెలుసు కానీ యేసుక్రీస్తు యొక్క రక్షణ గురించి వాళ్ళు తెలుసుకోలేకపోయారు. ఇంకా వాళ్ళు ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క రక్షణ గురించి తెలుసుకుంటారో ఏమవుతుంది, 2000 సంవత్సరాల క్రితము ఏదైతే బహుమానంగా నీకు ఇచ్చాడో అది నువ్వు నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు అప్పుడు. హల్లెలూయా. చూడండి, కొంతమందికి ఈ సాక్ష్యం వినుంటారు. కొన్ని నెలల క్రితము మనకి ఫాస్టింగ్ ప్రేయర్స్ అవుతున్నప్పుడు అనుకుంటా, ఒక వ్యక్తి ఇలాగే ఆన్లైన్ చూస్తూ, సిస్టర్ నాకు ప్రేయర్ చేయండి, నేను క్యాన్సర్ పేషెంట్ని అని కామెంట్స్లో పెట్టింది. కామెంట్స్లో ఎప్పుడైతే పెట్టిందో ఆ రోజు నేను ఇంకా సైడ్లో ఉన్నాను, నేను ఇంకా ప్రసంగానికి టైం అవ్వలేదు. పాస్టర్ అర్పిత ఇంకా అప్పుడు ప్రార్థన చేస్తుంది అనమాట. ఆ కామెంట్ ఒకటి చూశాను అనమాట నేను స్టేజ్ మీదకి రాకముందర. ఎప్పుడైతే అది చూశానో, అది చూడగానే నాకు ఇట్ జస్ట్ కాట్ మై అటెన్షన్. పైకి రాగానే నేను అన్నాను, ఎవరో సిస్టర్ రాశారు నేను క్యాన్సర్ పేషెంట్ని, నా క్యాన్సర్ గురించి ప్రార్థన చేయమని. నేను చెప్తున్నాను, సిస్టర్ మీరు క్రైస్తవులు అయితే గుర్తుపెట్టుకోండి, మీరు క్యాన్సర్ పేషెంట్ కాదు, మీకు క్యాన్సర్ లేనే లేదు అన్నాను. ఓకే, మీరు గుర్తుపెట్టుకోండి, క్యాన్సర్ మీకు లేనే లేదు అన్నాను. లేనే లేదు అన్న తర్వాత ఆమె అదే వారంలో మళ్ళీ ఆమె చెకప్కి వెళ్ళింది. చెకప్కి వెళ్ళినప్పుడు మొన్న మనకి వరంగల్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఆ మీటింగ్స్కి వచ్చి సాక్ష్యం ఇచ్చింది ఏంటంటే, క్యాన్సర్ మళ్ళీ వెళ్ళి చెక్ చేసుకునేటప్పటికి క్యాన్సర్ కంప్లీట్గా ఆమె బాడీలో లేదని. హల్లెలూయా. సో గమనించండి, అది ఎలా మరి మీరు ప్రార్థన చేయలేదు ఎందుకు? అదే చెప్తున్నాను, ప్రార్థన చేయక్కర్లేదు అన్ని విషయాలకి. అంటే ఇప్పుడు ప్రార్థన చేస్తే తప్పు కాదు. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత నా పిల్లలు వచ్చి అడగొచ్చు, ఫ్రిడ్జ్లోంచి అది తినొచ్చా అని. అడగడంలో తప్ప? కానీ ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళే లోపల, నేను అన్ని పనులు చూసుకొని ప్రార్థనలు చేసి వెళ్ళే లోపల వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు. నన్ను అడగక ముందరే వాళ్ళు తినడం మొదలు పెట్టారు అనుకోండి, తప్ప? మరి అడగలేదు. అడగకుండా కూడా తీసుకోవచ్చు. ఎందుకు? వాళ్ళు నా పిల్లలు కాబట్టి. కానీ ఇంకొక రోజు నేను ఇంట్లో ఉన్నప్పుడు డాడీ ఆకలేస్తుంది అది తీసుకొని నేను తినొచ్చా అని అడగొచ్చు. అడగడంలో తప్పులేదు. కానీ ప్రతిసారి నేను లేదు అనేటప్పటికి అయ్యో ఇప్పుడు డాడీ లేడు కాబట్టి మనం తినలేము, తినకుండా అలా కూర్చొని ఉండాలి, అది తప్పు అవుతుంది. అర్థమవుతుందా?
ఎందుకు? మీకు కావలసిన ఆహారం అంతా కూడా ఇంట్లో ఉన్నది. నేను చర్చ్ నుంచి రావడం లేట్ అయినా కూడా మీరు మాత్రం ఆకలితో ఉండక్కర్లేదు. నా కోసం వెయిట్ చేయాల్సిన అవసరత లేదు. అందరికి అర్థమవుతుందా? నేను ఒక తండ్రిని అయ్యుండి నేను నా పిల్లల గురించి అంత ఆలోచించుకొని నేను లేట్ అయినా వాళ్ళకి ఆకలి అవ్వకూడదు, వాళ్ళు ముందరే తినేయవచ్చు అనే ఆలోచన నాకుంటే మరి దేవుడికి ఇంకెంత ఆలోచన ఉంటుంది నీ గురించి? నువ్వు నీ తల్లి గర్భములో రూపింపబడక ముందరే నిన్ను ఎరిగి ఉన్నాడు అన్నాడు. హల్లెలూయా. ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రణాళిక కలిగి ఉండి ఆ ప్రణాళికలో నెరవేర్చబడ్డానికి విషయాలు మర్చిపోతాడా? మర్చిపోడు. సో మన మనసు మార్చబడాలి. మనము ఆయనలాగా ఆలోచించడం మొదలు పెట్టాలి. ఎప్పుడైతే మనము ఆయనలాగా ఆలోచించడం మొదలు పెడతామో ప్రతి విషయము కూడా ఆయన ప్రత్యేక ప్రణాళిక ప్రకారము మన జీవితంలో ప్రతిదీ కూడా అనుభవించడం మొదలు పెడతాం. అందుకనే ద రిన్యూడ్ మైండ్ థ్యాంక్స్ అండ్ రిసీవ్స్ వాట్ ది అన్రిన్యూడ్ మైండ్ కీప్స్ ఆస్కింగ్ ఫార్. నూతన పరచబడని మనసు అడిగే వాటిని నూతన పరచబడిన మనసు కృతజ్ఞతలు చెల్లించి స్వీకరిస్తుంది. హల్లెలూయా. చూడండి, మార్క్ సువార్త 6వ అధ్యాయానికి త్వరగా బైబిల్ తెరుచుకుందాం. లెట్స్ గో దేర్ క్విక్లీ. మార్క్ చాప్టర్ 6. Start reading from verse 34. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. చాలా ప్రొద్దుపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది, చుట్టుపట్ల ప్రదేశములకును గ్రామములకును వారు వెళ్ళి భోజనమునికి ఏమైనా కొనుక్కొనుటకు వారిని పంపివేయమని చెప్పిరి. అందుకు ఆయన, మీరు వారికి భోజనము పెట్టుడనగా వారు, మేము వెళ్ళి 200 దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదమా అని ఆయనను అడిగిరి. ఓకే, గమనించండి. సో అందరికీ తెలిసినటువంటి కథ. లేట్ అవుతుంది. ఆ సమయానికి వాళ్ళు శిష్యులు వచ్చి యేసుక్రీస్తుని అంటున్నారు, ఆలస్యం అయిపోతుంది, ఎవరిని వాళ్ళ ఇంటికి పంపించేస్తే వాళ్ళకి కావాల్సిన ఆహారం వాళ్ళు చూసుకుంటారంటే 37వ వచనంలో చూడండి. అండ్ హి ఆన్సర్డ్ అండ్ సెడ్ టు దెమ్, యు గివ్ దెమ్ సంథింగ్ టు ఈట్. మీరు వారికి భోజనం పెట్టుడి అన్నాడు. చూడండి, ఈ వచనంలో you will see the difference between the thoughts of God and the thoughts of man, the mind of Christ, the mind of the flesh. కాబట్టి దేవుని తలంపులకి మానవుని తలంపులకి క్రీస్తు మనసుకు శరీర మనసుకు వ్యత్యాసం కనిపిస్తుంది. సో గమనించండి, ఇక్కడ దేవుని యొక్క తలంపు చూడండి. దేవుని యొక్క తలంపు ఏమంటున్నాడు? వాళ్ళని పంపించేయడం కాదు, మీరు వాళ్ళకి భోజనం పెట్టండి అంటున్నాడు. గమనించండి, యేసుక్రీస్తు శిష్యులు ఆయనతోనే ఉన్నారు. వాళ్ళకి భోజనం లేదని తెలుసు, వాళ్ళకి కిచెన్ లేదని తెలుసు యేసుక్రీస్తుకి. కానీ యేసుక్రీస్తు ఏమంటున్నాడు? మీరు వాళ్ళకి భోజనము పెట్టండి అంటున్నాడు. పెట్టండి అన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన జవాబు చూడండి. ఇక్కడ ఏమంటాడు? షల్ వి గో అండ్ బై 200 denarii worth of bread and give them something to eat. గమనించండి, వాళ్ళు చెప్పేది అదేదో సిన్సియర్ ప్రశ్న కాదు. ఓకే, వాళ్ళకి 200 denarii ఖర్చు పెట్టినా కూడా అక్కడ ఉన్న 1000 మందికి అది సరిపోదు అని వాళ్ళకి కూడా తెలుసు. సో యేసుక్రీస్తు శిష్యుల గురించి వాళ్ళకి ప్రత్యేకంగా తెలిసిన తర్వాత కూడా ఇటువంటి ఇన్స్ట్రక్షన్ ఎందుకు ఇస్తున్నాడు? యూ గివ్ దెమ్ సంథింగ్ టు ఈట్. మీరు వారికి భోజనం పెట్టుడి. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం కూడా నువ్వు ముందుకి అడుగులు వేసే సమయంలో యేసుక్రీస్తు లేకపోతే దేవుడు నీకు ఇటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం మొదలు పెడతాడు. నీకు అటువంటి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినప్పుడు నువ్వు శిష్యులలాగా నీ హృదయము గట్టిపరచుకోవచ్చు. నువ్వు శిష్యులలాగే నేను ఎలా చేయగలను, నాకే ఇవ్వడానికి లేదు, నేనే వేరే వాళ్ళకి ఎలా చేయగలుగుతాను, నా జీవితంలోనే నాకు లేదని నేను బాధపడుతుంటే నువ్వు ఇంకొకరికి సహాయం చేయమని ఎలా చెప్తావు? కానీ గుర్తుపెట్టుకో, ఆయన తలంపులు నీ తలంపులు లాంటివి కాదు. కానీ ఆయన తలంపులు నీ తలంపులు లాంటివి కానప్పుడు ఆయన మాట వినడము చాలా ముఖ్యము. చూడు, ఆయన చెప్పాడంటే నువ్వు వాళ్ళకి భోజనము పెట్టు అని చెప్పాడంటే ఆయన మనసులో నువ్వు పెట్టగలవు. ఏంటి? నువ్వు పెట్టగలవు. నీకు ఎలాగ పెట్టాలో నీకు తెలియకపోవచ్చు. నీకు తెలియనప్పుడు గమనించు, వాళ్ళు ఇంకా నూతన సృష్టిగా మార్చబడిన వ్యక్తులు కాదు. ఇది నూతన సృష్టిగా మార్చబడడం ఎప్పుడు జరిగింది? ఆయన శిలువ మీద మరణించి తిరిగి లేచిన తర్వాత నూతన సృష్టిలుగా మార్చబడ్డావు మొదలుపెట్టారు. ఈ సమయములో ఆ శిష్యులు కూడా నూతన సృష్టిలు కాదు. అటువంటి వ్యక్తులతో ఆయన మాట్లాడేమంటున్నాడు? మీరు వాళ్ళకి భోజనము పెట్టండి అంటున్నాడు. సో వాళ్ళకి ఇంకా ఆయన తలంపులు తెలియదు. సో అటువంటి సమయంలో కూడా వాళ్ళు సరి అయిన మనసు కలిగిన
పరిస్థితిలో ఉండినట్లయితే వాళ్ళు వెళ్ళి అడగాల్సినది ఏంటంటే, దేవా మేము వాళ్ళకి భోజనము పెట్టడానికి సిద్ధముగా ఉన్నాము, ఎలాగ పెట్టాలో మాకు తెలియచేయి అని అడుగుండుంటే వాళ్ళకి దేవుడు ఆర్ యేసుక్రీస్తు తెలియచేసేవాడు. కానీ వాళ్ళు ఏమన్నారు, ఈ 200 దినారితో అందరికీ తినిపియాలా. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఏంటి ఎటకారంగా అడిగినట్టు అనమాట. ఈ 200 రూపాయలతో వీళ్ళందరికీ తినిపించాలా? ఎటకారంగా అడిగిన ప్రశ్న ఎందుకు తెలుసు అంటే, తర్వాత 7వ అధ్యాయము 8వ అధ్యాయంలో మనం కూడా చదివినట్లయితే ఏమని ఉంటుందంటే, అక్కడ వాళ్ళ హృదయాల్ని కఠినపరుచుకున్నారనేది మనం చూస్తాం. సో దే వర్ ఒఫెండెడ్ అట్ దట్ ఇన్స్ట్రక్షన్. ఆ ఆదేశాన్ని బట్టి అభ్యంతరపడ్డారు. వాళ్ళు కోపగించుకున్నారు అనమాట. మేము ఎలాగా 12 మందిమే, ఈ 5,000 మందికి మేము ఎలాగ పెడతాం, ఎక్కడి నుంచి తీసుకొస్తాం ఆహారం? కానీ మరి యేసుక్రీస్తు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఎందుకంటే తర్వాత వచనాలు చూసినట్లయితే ఏమడుగుతాడు, నెక్స్ట్ వర్స్, బట్ హీ సెడ్ టు దెమ్, వాళ్ళు ఏమన్నారు, వెళ్ళి ఏమన్నా కొనుక్కొని తీసుకురావాలా అన్నారు. చూడండి, లోక మర్యాదలు అనుసరిస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళందరికీ ఆహారం పెట్టాలంటే ఇప్పుడు మనం డబ్బు ఖర్చు పెట్టాలి, డబ్బు ఖర్చు పెట్టి వారు ఆహారం తీసుకొచ్చి అప్పుడు పెట్టాలి, లోక మర్యాదలు. కానీ యేసుక్రీస్తు ఎంత డబ్బు ఉంది అని అడగలేదు. ఏమడగలేదు? వాళ్ళు డబ్బుల గురించి అనుకున్నారు, ఆలోచిస్తున్నారు. ఈయన డబ్బుల గురించి ఆలోచించట్లేదు. యేసుక్రీస్తు దేని కొరకు అడుగుతున్నాడు, హౌ మెనీ లోవ్స్ డూ యూ హ్యావ్, గో అండ్ సీ. మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి, పోయి చూడునని వారితో చెప్పాను. ఎంత డబ్బులు ఉన్నాయో అడగండి అనలేదు. ఎన్ని రొట్టెలు ఉన్నాయో కనుక్కోండి. దాని తర్వాత అండ్ దే ఫౌండ్ 5 loaves and 2 fish. 5 రొట్టెలు 2 చేపలు. తర్వాత మనకు అందరికీ తెలుసు, ఆయన గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు 5 రొట్టెలు 2 చేపలతో ఏం చేశాడు, ఆయన తండ్రి వైపు లేపి ఏం చేస్తాడో ఆశీర్వదిస్తాడు. ద బైబిల్ సేస్ అండ్ హి బ్లెస్డ్ దెమ్. దాని తర్వాత వర్స్ 43 చదవండి ఒకసారి. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలను, రొట్టె ముక్కలు 12 గంపలు ఎత్తిరి. హల్లెలూయా. సో గమనించండి, ఇక్కడ ఏమైందో, 5 రొట్టెలు 2 చేపలతో ఎంతమంది ఇప్పుడు ఆహారం తిన్నారు? 5,000 పురుషులు మాత్రమే. అది చాలా మంది హిస్టోరియన్స్ అంటారు, అక్కడ స్త్రీలని పిల్లల్ని కూడా కౌంట్ చేస్తే 20,000 మంది ఆ రోజు తిన్నారని. సో 20,000 మంది దేనితో తిన్నారో, 5 రొట్టెలు 2 చేపల నుంచి వచ్చినటువంటి మల్టిప్లికేషన్ ద్వారా. హల్లెలూయా. సో గమనించండి, అంటే ఆయన ఆలోచన ప్రకారము, ఆయన మార్గము, ఆయన తలంపు. ఇప్పుడు అక్కడ శిష్యులు కూడా అడుగుండుంటే, ఇది నువ్వు చేయమన్నావు, చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, కానీ ఎలాగ చెయ్యాలో మాకు నేర్పించు అనుండుంటే ఆయన నేర్పించేవాడు అనమాట. నేర్పించి చెప్పేవాడు, ఇప్పుడు 5 రొట్టెలు ఉన్నాయి కదా, చేతిలో తీసుకోండి, 2 చేపలు ఉన్నాయి కదా, చేతిలో తీసుకోండి, ఇప్పుడు దాన్ని ఆశీర్వదించు, ఇప్పుడు వడ్డించడము మొదలుపెట్టు. అప్పుడు అందరికీ కూడా వడ్డించేవారు. అది యేసుక్రీస్తు ఆశీర్వదించకుండా వాళ్ళే ఆశీర్వదించి చేయగలిగేవారు. అలాగే ఎలా పాస్టర్ గారు, ఆశీర్వాదం యేసుక్రీస్తే ఇవ్వాలి కదా. స్వస్థతలు ఎవరు చేశారు? గట్టిగా చెప్పండి. శిష్యులు. యేసుక్రీస్తు చేశాడు, దాని తర్వాత శిష్యులు కూడా చేశారు. శిష్యులు అంటే ఏంటి? ఆయన చేయగలిగిన ప్రతి కార్యము కూడా వాళ్ళు కూడా చేయగలగాలి. హల్లెలూయా. సో ప్రతి విషయంలో కూడా ఎప్పుడైతే ఆయన వాక్యము వస్తుందో, ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు నువ్వు పొందుకోగలవు. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా అనండి. ఓకే, చూడండి 6వ అధ్యాయానికి ఒకసారి త్వరగా వెళ్దాం. 6వ అధ్యాయం, మార్కు సువార్త 6వ అధ్యాయము 48 నుంచి చదవండి. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను. ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని చెప్పెను. తరువాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. ఆయనను వారి హృదయ కఠినమాయను గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు. చూడండి, 51వ వచనం వరకు అన్ని అర్థం చేసుకుంటారు చాలా మంది. 51 ఇంకా 52 వచనాల్లో మళ్ళీ చాలా జాగ్రత్తగా గమనించండి ఏమని రాస్తుందో. మళ్ళీ చదవండి. తరువాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను. గాలి
అలిగినో. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. గమనించండి. సో యేసుక్రీస్తుని ఫస్ట్ చూసి భయపడతారు, కానీ యేసుక్రీస్తు మాట్లాడే వాళ్ళతో ఏమంటాడు, నేనే, మీరు భయపడొద్దు. దాని తర్వాత వచ్చి నడిచి ఇప్పుడు వాళ్ళతో పాటు కూర్చున్నాడు. వాళ్ళతో పాటు కూర్చోగానే అక్కడ ఉన్న గాలి అంతా కూడా అణిగిందంట. అణిగిన తర్వాత వాళ్ళు ఏమనుభవిస్తున్నారు ఇప్పుడు చదవండి అక్కడ. తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. విభ్రాంతి పొందిరి. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, అండ్ దే వర్ గ్రేట్లీ అమేజ్డ్ ఇన్ దెమ్ సెల్వ్స్ బియాండ్ మెజర్ అండ్ దే మార్వెల్డ్. గొప్పగా ఆశ్చర్యపోయినారు వాళ్ళు. ఎందుకు ఆశ్చర్యపడ్డారు? ఎందుకంటే ఒకటేమో నీటి మీద నడుచుకుంటూ వచ్చాడు, రెండోది ఆయన పడవలోకి రాగానే అక్కడ గాలి అణిగిపోయింది. ఈ విషయాలన్నీ చూసేటప్పటికి వాళ్ళు బాగా ఆశ్చర్యపడుతున్నారంట. కానీ ఆశ్చర్యపడింది ఎందుకు చూడండి, 52వ వచనము. అయినను వారి హృదయము కఠినమాయను గనుక. గనుక, అందరూ గనుక అనండి. గనుక ఎందుకు ఆశ్చర్యపడ్డారంట? మళ్ళీ హృదయము కఠినమాయను గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు. రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు. అంటే గ్రహించుండుంటే ఏమయ్యేది? సరే, ఇక్కడ గ్రహింపలేదు, కానీ గ్రహించుంటుంటే చూడండి, వాక్యంలో రాసినప్పుడు కేవలం అక్కడ ఉన్నది చదవడం కాదు, ఎందుకు రాశాడో గుర్తించాలి. శిష్యులు గ్రహించలేదు. శిష్యులు గ్రహించినంత మాత్రాన నువ్వు గ్రహించకూడదని కాదు. శిష్యులు గ్రహించలేదు కాబట్టి వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. కానీ గ్రహించుండుంటే ఆశ్చర్యపడకుండా ఉండాల్సిందే వాళ్ళు. మళ్ళీ చదవండి, ఎందుకు ఆశ్చర్యపడ్డారు? 52. అయినను వారి హృదయము కఠినమాయను గనుక. వాళ్ళ హృదయములు కఠినమైపోయినాయి అంట. హృదయములు కఠినమైపోయినాయి అంట. హృదయములు కఠినమైపోయినాయి కాబట్టి వాళ్ళు విశ్వసించలేకపోతున్నారు. వాళ్ళ చేతులారా అద్భుత కార్యము జరిగింది. ఇది చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. అన్ని మర్చిపోయినా ఈ 5 నిమిషాలు సరిగ్గా వినండి. వాళ్ళ సొంత చేతుల ద్వారా అద్భుత కార్యములు జరిగినాయి. వాళ్ళ సొంత చేతులతో వాళ్ళు వడ్డించారు. 5,000 మందికి వడ్డిస్తున్నారు. కొంతమంది ప్రకారం 20,000 మంది. 1,000 మందికి వడ్డించిన తర్వాత కూడా గ్రహించలేదు. అందుకని ఇజ్రాయేల్ దేశం గురించి దేవుడు ఏమంటాడు? వాళ్ళు అద్భుత కార్యములు చూశారు, అనుభవించారు, కానీ మోషే ఒక్కడే తెలుసుకున్నాడు ఆయన గురించి. మోషే న్యూ ద వేస్ ఆఫ్ గాడ్. మోషే దేవుని మార్గములు ఎరిగినాడు. అర్థమవుతుందా? మార్గములు తెలుసుకున్నాడంట మోషే. ఇక్కడ కూడా శిష్యులు ఇజ్రాయేల్ దేశంలాగే ప్రవర్తించారు. శిష్యులు కూడా వాళ్ళ సొంత చేతులతో 5 రెట్లే ఉండినాయి కదా. నువ్వు కూడా చూసావు కదా. నువ్వు 5 కౌంట్ చేసావా? నేను కూడా 5. నువ్వు కూడా 5ఏనా? నేను కూడా 5. ఎన్ని చేపలు ఉండినాయి? 2ఏనా? నువ్వు కూడా 2ఏనా? 2. నువ్వు కూడా 2ఏనా? 2. నువ్వు కూడా 2. కానీ 1,000 మందికి ఇస్తున్నావు. 1,000 మందికి ఇస్తున్నావు. అందరూ తింటున్నారు. ఎంత కావాలంటే అంత ఇస్తున్నావు, ఇంకా వడ్డిస్తున్నావు. ఇదంతా జరుగుతుంది, కానీ వాళ్ళ మనసులు మాత్రము కఠినమైపోయినాయి అంట. సో వాళ్ళ మనసులు కఠినమైపోయినాయి కాబట్టి ఎలాగైతే మోషే ఒక్కడే దేవుని యొక్క మార్గం తెలుసుకున్నాడు పాత నిబంధనలో, అలాగా ఇక్కడ వాళ్ళు మార్గము తెలుసుకోలేదు. దేవుని యొక్క మనసు తెలుసుకోలేదు. దేవుని మనసు తెలుసుకోలేదు కాబట్టి యేసుక్రీస్తు అలాగా నీటి మీద నడుస్తుంటే ఇలా ఆశ్చర్యపడ్డారంట. అంటే దేవుని యొక్క కోరిక ఏంటి? యేసుక్రీస్తు అలాగా నీటి మీద నడుస్తున్నప్పుడు నువ్వు ఆశ్చర్యపడకూడదు. ఎందుకు ఆశ్చర్యపడకూడదు? ఈ లోక మర్యాదలు అనుసరింపొద్దు. ఈ కాలములాగా ఆలోచించొద్దు.
అందరూ అడగండి. పరిశుద్ధాత్మ దేవా, పరిశుద్ధాత్మ దేవా, నా కళ్ళు నా కళ్ళు విప్పబడును గాక, విప్పబడును గాక, నా చెవులు నా చెవులు విప్పబడును గాక, విప్పబడును గాక, నా హృదయము నా హృదయం నీ సత్యములో నీ సత్యములో స్థాపించబడును గాక. స్థాపించబడును గాక. లిసన్ టు మీ కేర్ఫుల్లీ. నేను అన్నాను కదా, ఈ లోక మర్యాదలు అనుసరింపొద్దంటే ఈ కాలము ఒక 100 సంవత్సరాల క్రితము జీవించే వాళ్ళకి ఇంకొక దేశంలో ఉన్న వాళ్ళతో వాళ్ళు ఏదన్నా చెప్పాలంటే వాళ్ళకి ఎలా తెలుసు? ఉత్తరం రాయాలి. ఉత్తరం రాస్తే కొన్ని రోజులు, ఒక్కొక్కసారి కొన్ని నెలల తర్వాత అక్కడ చేరుకుంటుంది. అప్పుడు వాళ్ళు మళ్ళీ ఏదో ఉత్తరం రాస్తారు. కొన్ని నెలల తర్వాత వాళ్ళ నుంచి నువ్వు వింటావు. కానీ ఇప్పుడు వేరే దేశంలో ఉన్నా కూడా నువ్వు ఎవరితో అన్నా మాట్లాడాలనుకో, కేవలం ఉత్తరం రాయడం కాదు, ఒక ఈమెయిల్ కాదు, ఒక టెక్స్ట్ మెసేజ్ కాదు, కేవలం వాళ్ళ స్వరము వినడం మాత్రమే కాదు, వాళ్ళని వీడియోలో చూసుకుంటూ నువ్వు మాట్లాడగలవు ఇప్పుడు. అవునా కాదా? కానీ అది నీకు విచిత్రం కాదు. నువ్వు ఈ కాలములో ఉన్నావు కాబట్టి, ఈ కాలము ప్రకారము నువ్వు ఆలోచిస్తున్నావు కాబట్టి నీకు విచిత్రం కాదు అది. అంటే ఆయన అమెరికాలో ఉన్నాడు పాస్టర్ గారు, ఆస్ట్రేలియాలో ఉన్నాడు, ఆయన ఎలా చూస్తాము అంటారా మీరు ఎవరన్నా? అనరు. ఎందుకు? ఈ కాలంలో ఉన్న టెక్నాలజీ బట్టి ఆలోచిస్తున్నావు కాబట్టి. అందరికి అర్థమవుతుందా? సో 100 సంవత్సరాల క్రితము వ్యక్తితో నువ్వు మాట్లాడుతున్నావు అనుకో, నేను ఇప్పుడు మాట్లాడతాను. మా నాన్న ఆఫ్రికాలో ఉన్నాడు, మా నాన్నగారు అమెరికాలో ఉన్నారు, మా నాన్నగారు లండన్లో ఉన్నారు, కానీ నువ్వు కూడా మాట్లాడతావు, ఇదిగో ఇప్పుడే ఫోన్ చేస్తాను, నువ్వు కూడా చూడగలుగుతావు అని నువ్వు ఫోన్ పెట్టావు అనుకో ఆయనకు కూడా. అని ఏంటి ఎటువంటి మంత్రం వాడుతున్నావు అనుకోవచ్చు. ఆయన ఆశ్చర్యపడతాడు. నువ్వు ప్రతిసారి ఆశ్చర్యపడతావా? ఫేస్ టైం చేసినప్పుడు, వీడియో కాల్ చేసినప్పుడు నువ్వు ఆశ్చర్యపడవు. ఎందుకు? ఈ కాలము బట్టి నువ్వు ఆలోచిస్తున్నావు, ఈ సమయము బట్టి. అర్థమవుతుందా? కానీ ఒక 100 సంవత్సరాల క్రితం ఆయన మాత్రము ఆశ్చర్యపడతాడు. అర్థమవుతుందా? నీటి మీద నడవడము నీకు ఆశ్చర్యముగా ఉంటుంది. ఎందుకు? ఈ కాలము బట్టి నువ్వు ఆలోచిస్తున్నావు. ఆదాము కాలములో అది ఆశ్చర్యము కానే కాదు. యేసుక్రీస్తు వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు కష్టపడుతున్నారంట. పడవలో రాసింది కదా, మర్చిపోయారు అప్పుడే? ఉందా లేదా? సో కష్టపడుతున్నారు. కానీ ఆయన వచ్చి కూర్చునేటప్పటికి ఏమైపోయింది? గాలి అణిగిపోయింది. అంటే ఏంటి? ఇప్పుడు కష్టము లేదు. ఎందుకు? ఎందుకంటే ఆయన రాగానే కాలం మారిపోతుంది. ఆదాము కష్టపడ్డా? కష్టం ఉండదు. మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు 2026 మీరు అన్నారు మనం స్వాధీనపరుచుకునేటటువంటి సంవత్సరం, ఇయర్ ఆఫ్ అడ్వాన్సింగ్ అండ్, కానీ ఎలా జరుగుతుంది అంటే చాలా కష్టమైపోద్ది. నీ ఆలోచన బట్టది. అంటే నా కుటుంబం, నేను చాలా చిన్న కుటుంబం నుంచి నాకు అసలు ఇది అన్నీ కొత్త అండి, ఇలాంటిది ఎప్పుడు నీ కుటుంబం బట్టి ఆలోచించవద్దు. లోక మర్యాదలు అనుసరింపొద్దు, కుటుంబ మర్యాదలు అనుసరింపొద్దు, కుటుంబ మర్యాదలు అనుసరింపొద్దు. పౌలు ఏమంటాడు? క్రీస్తులో ఒక సరళత ఉన్నదంట. దెర్ ఇస్ అ సింప్లిసిటీ, దెర్ ఇస్ అన్ ఈజ్. ఫర్ మై బర్డెన్ ఈజ్ ఈజీ అండ్ మై యోక్ ఇస్ లైట్. నా భారము సులువు, నా కాడి తేలిక అంటాడు. నా కాడి తేలిక. ఆయన పడవలో లేనంత వరకు తేలిక కాదు, కష్టపడుతున్నారు. కానీ ఆయన వచ్చి పడవలో కూర్చోగానే ఏమైంది? తేలిక. ఆయన మార్గము, ఆయన తలంపు. ఆయన మార్గము, ఆయన తలంపు. కానీ ఆయన ఏమంటున్నాడు? శిష్యులు ఆశ్చర్యపడ్డారు. ఎందుకు ఆశ్చర్యపడ్డారు? ఆయన దేవుడని ఆశ్చర్యపడ్డం కాదు, ఆయన యేసుక్రీస్తుని ఆశ్చర్యపడ్డం కాదు. వాళ్ళ హృదయాలు కఠినమైనవి అంట, అందుకు ఆశ్చర్యపడ్డారు.
అందుకు ఆశ్చర్యపడ్డారు. మనం ఈరోజు, ఇందాక నేను అన్నాను కదా సాక్ష్యం, సిస్టర్ మీకు క్యాన్సర్ లేనే లేదు అని చెప్పినప్పుడు నిజంగా వెళ్ళినప్పుడు వాళ్ళు క్యాన్సర్ లేదంట, ఓ ఎందుకు అలాగ రియాక్ట్ అవుతుందో అది మంచిదే, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి, దేవునికి సంతోషం, అదంతా మంచిదే. కానీ షాక్ అవ్వకూడదు, మనం విభ్రాంతిని పొందొద్దు. నిజంగా క్యాన్సర్ పోయిందా, మరి ఇంకేమవుతుంది? మీరు రాత్రి ఎప్పుడైనా ఛార్జింగ్ పెట్టుకొని ప్లగ్ పెట్టుకొని స్విచ్ ఆన్ చేసి పొద్దున్న అయిపోయి ఛార్జ్ అయిపోయింది అంటారా? ఎందుకు? మీకు మీరు ఛార్జ్ అవ్వకపోతే ఇంకేం అవ్వాలి? నీటిని మీద నడకపోతే ఇంకేం చేసేవాడు? ఇంకొకరు ఎవరో పడవ తీసుకొచ్చేవారు, అక్కడ కూర్చొని బాబోయ్ టైం అయిపోతుంది, ఇంకా ఎవరు రాలేదు, టైం అయిపోతుంది ఇంకా. ఆయన ఉన్నప్పుడు ఆయన నీటి మీద నడవడము నార్మల్. అప్పుడు వరకు కష్టపడుతున్నారు, కానీ ఆయన వచ్చి కూర్చునేటప్పటికి గాలి తుఫాను ఏమీ అన్నీ అణిగిపోయినాయి. అది నార్మల్, అది నార్మల్. ఆహారం లేదు, కానీ 5,000 మంది ఉన్నారు, అందరికీ తినిపిమంటున్నాడు. అది నార్మల్. ఆయన మనస్సు కలిగి ఉన్నప్పుడు, ఆయన మార్గములు కలిగి ఉన్నప్పుడు. చూడు, యేసుక్రీస్తు ఎలా చెప్పగలిగాడు? పాత నిబంధనలో మోషే, ఇక్కడ కేవలం 5,000 మంది అంతే. అందరూ ఆఫ్టర్ ఆల్ 5,000 అనండి. ఆఫ్టర్ ఆల్ 5,000. మోషేతో ఎంతమంది? 30 లక్షలు. ప్రతిరోజు మన్నాని ఇచ్చాడు. ముప్పై లక్షల మందికి. ఆయన మార్గములు చూడండి. నిజంగా చెప్పాలంటే యెషయా గ్రంథంలో ఉంది కదా, నా మార్గములు మీ మార్గములు లాంటివి కాదని. ఈరోజు దేవుడు నీతో వచ్చి ఇప్పుడు మాట్లాడుతుంటే ఆ మాట నీతో అనడు. అర్థమైందా నేను చెప్పింది? ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? చేతులు ఎత్తండి. ఇది అర్థం చేసుకో. ఏ మాట అయితే అక్కడ అన్నాడు పాత నిబంధనలో, నీ ముందర ఇప్పుడు దేవుడు స్వయంగా నుంచుంటే ఏ మాట అయితే అక్కడ అన్నాడో నీతో అనలేడు. ఎందుకు అనలేడు? నువ్వెవరి మనసు కలిగి ఉన్నావు? అది క్రీస్తు మనసు కలిగి ఉన్నావు. క్రీస్తు మనసు కలిగి ఉన్నావు, కానీ వాడుతున్నావా లేదా? అందుకని 30 లక్షల మందికి ప్రతిరోజు మన్నాని ఇచ్చిన దేవుడు వాళ్ళని సమకూర్చాడు. సో ఇక్కడ 5,000 చూసేటప్పటికి యేసుక్రీస్తు, దేవా ఏం చేయమంటావు అడగట్లేదు. అసలు ఆ డైలాగే లేదు తండ్రికి ఆయనకి. అంటే అందరికీ నువ్వే ఇస్తావా అయ్యా? అందరికీ నువ్వే చూసుకోగలుగుతావా? ఆ ప్రశ్నలు లేవు, ఆ డైలాగ్ లేదు. అది ఏమీ లేకుండా డైరెక్ట్ ఏమంటున్నాడు? శిష్యులతో మాట్లాడతాడు, మీరు వాళ్ళకి ఆహారము ఇవ్వండి, మీరు ఇవ్వండి. ఇక్కడ ఆశ్చర్యపడింది కూడా ఎందుకంట? వాళ్ళ హృదయములు కఠినమైనవి కాబట్టి. ఈరోజు నా ప్రార్థన ఏంటంటే మన హృదయములు అలా కఠినం అవ్వకూడదు. ఈ సంవత్సరం నేను చెప్తున్నాను, తప్పకుండా ప్రతి ఒక్కరము మనకి ముందు అడుగులు వేస్తాము, మనము స్వాధీనపరుచుకుంటాము.
దేవుడు మనకిచ్చిన ప్రతిదీ కూడా, దేవుడు మనకిచ్చిన ప్రతిదీ ఆయన నడిపింపు బట్టి మనము అడుగులు ముందుకు వేస్తాము. ఆ నడిపింపు బట్టి ఆయన ఏ స్థలానికి తీసుకెళ్తాడో, ఏ ప్రాంతానికి తీసుకెళ్తాడో, ఏది అయితే మనకి పెట్టాడో ప్రతిదీ కూడా మనం స్వాధీనపరచుకుంటాం. కానీ దేవా నాకు ఏమి లేదు కదా, నాకు ఇంతే ఉంది కదా, ఇంతే ఉంది కదా అనే దాంతో మాట్లాడొద్దు. ఎంత ఉందో మాట్లాడు. అందరం లేచి నుంచుందామండి. శిష్యులు 5 రొట్టెలు 2 చేపలు అంతే కదా అన్నారు. కానీ దేవునికి 5 రొట్టెలు 2 చేపలే చాలా ఎక్కువ. ఎందుకు? దేవుని రాజ్యము ఒక విత్తనము లాంటిది. ఆ ఒక్క విత్తనము చాలు. దేవా నాకు ఎక్కువ లేదు, నాకు ఇంతే ఉంది, అంతే చాలు ఆయనకి. ఆయన చేయాల్సిన కార్యము చేస్తాడు. ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి అద్భుత కార్యములు జరగాలో, ఎటువంటి మేలు జరగాలో, ఎటువంటి ఆశీర్వాదంలో నువ్వు జీవించాలో ఆయనకి తెలుసు. నీ జీవితం అంతా కూడా ఆయనలో నువ్వు విశ్వసించు. ఆఖరి ఇక్కడ ఒక స్క్రిప్చర్ చెప్తాను చూడండి. ఐజయా 26:3 చదవండి ఒకసారి తెలుగులో. యెషయా 26:3. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరి మీద విశ్వాసం పెట్టాడంట? దేవుని మీద. ఇంగ్లీష్లో ఇలాగుంటుంది, యూ విల్ కీప్ హిమ్ ఇన్ పర్ఫెక్ట్ పీస్ హూజ్ మైండ్ ఈజ్ స్టేడ్ ఆన్ యూ బికాస్ హీ ట్రస్ట్స్ ఇన్ యూ. యూ విల్ కీప్ హిమ్ ఇన్ పర్ఫెక్ట్ పీస్. పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. అంటే నీకు ఎటువంటి పరిస్థితులు ఉన్నా, అందుకనే ఎటువంటి తుఫాను చూసినా యేసుక్రీస్తు మాత్రం భయపడలేదు. ఎటువంటి గాలిని చూసినా ఆయన మాత్రము భయపడలేదు. హల్లెలూయా. అందరము చేతులు పైకెత్తుదామండి. ప్రార్థన చేసుకోండి. ఒక 2 నిమిషాలు దేవునితో మాట్లాడండి. దేవా, నువ్వు నీ వాక్యము నా జీవితంలో స్థిరపరచబడాలి. దేవా, శిష్యులు ఎక్కడైతే పొందుకోలేదో, ఎక్కడైతే వాళ్ళ మనసులో కఠినపరుచుకున్నారో దేవా, ఆ విధముగా నేను జీవించకూడదయ్యా. పరిశుద్ధాత్మ దేవా, నాకు సహాయం చెయ్యి. నా మనసుని నీ చేతిలో పెడుతున్నాను. నా మనసుని నువ్వు మార్చు. నీ సహాయము పొందుకుంటున్నాను. నీ సహాయము బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవా, నీలాగా నేను ఆలోచించాలయ్యా. నీలాగా ధైర్యముగా జీవించాలి. నీలాగా విశ్వాసముతో జీవించాలి. నీలాగా అధికారముతో జీవించాలి. నీలాగా ప్రతిదీ కూడా స్వాధీనపరచుకోవాలి. ఏది కూడా మిస్ అవ్వకుండా దేవా, నా జీవితంలో పొందుకోవాల్సింది ప్రతిదీ కూడా పొందుకోవడానికి సహాయం చెయ్యయ్యా అని మీరు ప్రార్థన చేయండి. యేసయ్యా, నీ మనసును మాకిచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. దేవా, ఈ రోజు నుంచి నీ వాక్యములో ఉన్న సత్యము తెలుసుకొని, పాత నిబంధనలో నువ్వు చెప్పబోయా నీ మార్గములు, నీ తలంపులు మా లాంటివి కాదు అని, కానీ నూతన నిబంధనలో నీ కృప బట్టి నువ్వు క్రీస్తు మనస్సుని మాకిచ్చావయ్యా. ఈరోజు మేము ప్రార్థిస్తున్నది కూడా క్రీస్తు మనస్సు ప్రకారము ప్రార్థిస్తున్నామయ్యా. క్రీస్తు మనస్సు కలిగి మేము ప్రకటిస్తున్నాము. ఈ సంవత్సరము ప్రతి విషయంలో మేము ముందుకి అడుగు వేస్తాము. ప్రతి విషయంలో ఎక్కడైతే స్వాధీనపరచుకోవాలో ప్రతిదీ కూడా యేసుక్రీస్తు నామములో స్వాధీనపరచుకుంటాము. హల్లెలూయా. దేవా, నా స్వరం వింటున్న వాళ్ళందరి మీద నీ ఆశీర్వాదం ప్రకటిస్తున్నాను. ప్రతి విషయంలో ఈరోజు విన్నటువంటి వాక్యం నుంచి 100 పంట వచ్చును గాక అని ప్రకటిస్తున్నాం. మరి ఒకసారి దేవా, ఆ రోజు శిష్యులు వాళ్ళ హృదయాన్ని ఎలాగైతే కఠినపరుచుకున్నారో ఆ విధముగా మేము కఠినపరుచుకోకుండా దేవా, రొట్టెలలో నువ్వు చేసిన అద్భుత కార్యము నుంచి మేము తెలుసుకోవాల్సిన మర్మము, సత్యము తెలుసుకొని మేము కూడా నీలాగా జీవించడానికి సహాయము పొందుకుంటున్నామయ్యా.
ప్రతి విషయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుతో సహాయంతో జీవించడానికి ఇచ్చినటువంటి అవకాశం బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ అండ్ ఆమేన్. హల్లెలూయా. ఆమేన్ అండ్ ఆమేన్. కమాన్, వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడాడంటట్లయితే గట్టిగా దేవునికి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఆమేన్ అండ్ ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in ని సంప్రదించండి. God bless you.